శుభోదయం అండి, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత, చాలా రకాల డిస్కషన్స్ తర్వాత మనం మళ్ళీ మన బేసిక్ ట్రాక్‌లోకి వచ్చినామనమాట. ఆహ్, అంటే ఇక్కడ గూడా మనము ఏది గూడా మనకిప్పుడు ఇచ్చినటువంటి ఈ డ్రగ్ ప్రూవింగ్స్ ఎలా జరగాలి? ఎట్లా జరుగుతాయి? వాటి ద్వారా ఒక రెమెడీ మెటీరియల్ మెడికాలోకి ఎలా వస్తుంది అనే కాన్సెప్ట్‌లో నుంచి మనము దాదాపు ఒక 10, 15 అఫారిజమ్స్ వరకి ప్రీవియస్‌గా చదువుకున్నాము. అందులో భాగంగా మనము లాస్ట్ టైమ్ 132లో గూడా చదువుకున్నటువంటిది ఏంటి అంటే, అది గూడా చదువుకుందాం. ఒక్క నిమిషం. 132 నుంచి మళ్ళీ స్టార్ట్. But when the object is without reference to the sequential order of the phenomena and the duration of the action of the drug, only to ascertain the symptoms themselves, especially those of weak medicinal substances, in the case the preferable course to pursue is to give it for several successive days, increasing the dose every day. In this manner, the action of an unknown medicine, even of the mildest nature, will be revealed, especially if tested on sensitive persons. అంటే మనకొక డ్రగ్ మెటీరియల్ మెడికల్‌లోకి రావాలి అనంటే ఏం జేయాలి? అవి ఎన్నో రకాల ప్రూవింగ్స్ చేసుకోవాల్సొస్తుంది. ఆ ప్రూవింగ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కరెక్టా? కాదా? లేదంటే ఇతనొక్కడికే వచ్చాయా? అనేది గూడా మళ్ళీ కాన్సెప్ట్ ఉంటుంది. అలా వచ్చిన తర్వాత రీప్రూవింగ్స్ చేయాలి. రీప్రూవింగ్స్ చేయాలి. తర్వాత ఒక నోట్స్ రాసుకోవాలి. అంటే దాని యొక్క డే బుక్ రాసుకోవాలి. ఏ విధంగా ఉంటున్నాయని. తర్వాత వాటిని మళ్ళీ సెన్సిటివ్ పర్సన్స్‌లో మళ్ళీ ప్రూవ్ చేయడం జరుగుతదనమాట. అంటే డే బుక్ ఈవెన్ రాసుకోకుంటే ముందు కూడా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది జరుగుతుందంటే అంటే చాలా మందుంటారు. చాలా ప్రూవర్స్ ఉంటారు. వాళ్ళందరికి గూడా డే బుక్స్ ఉంటాయి. వాటన్నిటిని కలెక్టివ్‌గా రాసుకొని మళ్ళా మెటీరియల్ మెడికాలోకి అనువదిస్తారు. ద హెడ్ ప్రూవర్. ఇక్కడ మిగతా ప్రూవర్స్ అందరూ గూడా ఏం జేస్తుంటారు అనంటే, ఆ డోస్ మనం తీసుకుంటున్నటువంటిది ర్యాండమ్‌గా ఏదో ఒకటి పిక్ చేసుకోము కదా! అంటే అక్కడున్నది దాని గురించి మనం చదువుతాము. దాని నేచర్ జూస్తాము. దాని ఫ్యామిలీ, దాని మెటలా, మినరలా, ప్లాంటా, యానిమలా ఇవన్నీ గూడా జూస్తుంటామనమాట. చూసిన తర్వాత వాటిని తీసుకొని ప్రూవింగ్ చేసేటప్పుడు వచ్చే సింప్టమ్స్ అవి సెన్సిటివ్ పర్సన్స్ పైన ప్రూవ్ చేయాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకు అనంటే, చాలా మటుకు సెన్సిటివ్ పర్సన్స్‌లో త్వరగా ప్రూవ్ అవ్వడం జరుగుతుందనమాట. త్వరగా ప్రూవ్ అవ్వడం అంటే ఈజీగా తొందరగా స్టిమ్యులేట్ అయిపోయి, తొందరగా మంచి సింప్టమ్స్ అనేవి బయటకి కనిపిస్తూ ఉంటాయి. సో, వాటిని రాసుకోవడం చాలా సులభంగా ఉంటుందన్నట్టుగా కూడా ఇదొక ఆప్షన్‌గా పెట్టుకున్నారు. తర్వాత వీటిని ఎందుకు ప్రూవ్ చేయాలి ఇంతసేపు? ఇన్ని సార్లు ఎందుకు ప్రూవ్ చేయాలి అనంటే, వాటి యొక్క పెక్యులియర్ యాక్షన్ కూడా మనకి ఈజీగా తెలియాలి అని. అంటే డ్యూరేషన్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద డ్రగ్ అండ్ ద ఫినామినా అంటే ఇవన్నీ గూడా వాటి యొక్క డ్రగ్ యొక్క స్పెసిఫిసిటీ గాని, ఈ టైంలో పెరుగుతుంది, ఈ టైంలో తగ్గుతుంది, దాని అగ్గ్రవేషన్ ఈ టైం అనేది మనకి ఎన్నో ప్రూవింగ్స్ చేసిన తర్వాత వస్తూ ఉంటాయి. దానికంటే ముందు జస్ట్ ఒక్కసారి ప్రూవ్ చేయంగానే 12-2 అనేది ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది వచ్చిందనేది ఎప్పుడు కూడా చెప్పలేదు. వాటిని ప్రూవింగ్స్ చేయాలి, ప్రూవింగ్స్ చేయాలి, వాటిని కరెక్టా కాదా అని మళ్ళీ వేరియస్ ప్రూవర్స్‌తోని కన్ఫర్మ్ జేసుకోవాలి. ఇవన్నీ గూడా 12-2 కన్ఫర్మా అనంటే కొన్ని కేసెస్‌లో ఉంటుంది, కొన్ని కేసెస్‌లో ఉండదు. అందుకని మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో ఉంది కాబట్టి మనము ఇట్లా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ విధంగా ఏదన్నా ఒక డ్రగ్ యొక్క యాక్షన్ కానీ, దాని స్పెసిఫిసిటీ గాని, పీక్యూఆర్ సింప్టమ్స్ కానీ, లేదంటే ఇంకా ఏదో ఆహ్, కన్కామిటెంట్స్ కానీ తెలియాలంటే ఇవన్నీ చేసుకోవాలి. కన్కామిటెంట్స్‌ని మామూలుగా అందరూ జస్ట్ వదిలేస్తూ ఉంటారు. కాకపోతే వాటిని కూడా పర్ఫెక్ట్‌గా రాసుకొని అది కన్కామిటెంట్‌గా కన్సిడర్ చేయాలంటేనే మనకి డాక్టర్‌గా లేదంటే ప్రూవర్‌గా కొంచెం కష్టం అనిపిస్తుంది. సో, వాటిని కూడా ఈజీగా తీసుకొని, ఆ తీసుకున్నటువంటి వాటిని మళ్ళీ కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి, అవి ఒక 2, 3 క్యూర్స్ వచ్చిన తర్వాతనే వాటి పైన బిలీఫ్ ఒస్తది మనకి. సో, ఆ విధంగా చేస్తూ ఉంటేనే మనకి ఒక డ్రగ్ అనేది మెటీరియల్ మెడికాలోకి ఒక స్టాండర్డైజ్డ్‌గా ఎంటర్ అవుతుంది అనేది ఇక్కడ మళ్ళీ వాటికి ఆథరైజేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు సెన్సార్ బోర్డ్స్ ఉంటాయి గదా! సేమ్ అదే విధంగా ఇక్కడ గూడా ఆథరైజేషన్ బోర్డ్స్ ఉంటాయి. వాళ్ళనడగాలి. వాళ్ళకి మొత్తం డే బుక్ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు. అంటే వాళ్ళు గూడా మళ్ళీ రీప్రూవింగ్స్ చేసుకుంటారు. తర్వాత మెటీరియల్ మెడికాలోకి హోమియోపతి ఫార్మకోపియా వాళ్ళ సో అండ్ సో ఇండియా, అమెరికా ఏదైనా సరే వాటిని అందులోకి ఎంటర్ అవుతుందనేది ఇక్కడ 132లో చెప్పడం జరిగింది. ఇప్పుడు 133లో on experiencing any particular sensation from the medicine, it is useful, indeed necessary, in order to determine the exact character of the symptom, to assume various positions while it lasts. అంటే ఒక డ్రగ్ తీసుకున్న తర్వాత దాని యొక్క ఎక్స్‌పీరియన్స్ ఉంటది గదా! ఆ ప్రూవర్ గాని, లేదంటే ఆ ప్రూవర్ చెప్పేటువంటి సింప్టమ్స్ అతని హెడ్ ప్రూవర్ వింటున్నప్పుడు గాని, ఇక్కడేం జరుగుతుంది? ఎనీ పర్టిక్యులర్ సెన్సేషన్ ఫ్రమ్ ద మెడిసిన్.
అంటే ఈ విధంగా నాకెక్కడో గొంతులో మాత్రమే చల్లగా ఉంది. మిగతా శరీరం అంతా వేడిగా ఉంది అనేది చెప్పారనుకోండి. అదొక పెక్యులియర్ సిమ్టమ్‌గా మారుతుంది. ఈ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఇండీడ్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద సిమ్టమ్. అంటే దాని యొక్క ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఈ సిమ్టమ్ క కా మొత్తం శరీరం అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. గొంతులో మాత్రం చల్లగా ఉంది అనేటువంటి ఒక పెక్యులియర్ సిమ్టమ్ రావాలి అంటే అంత పర్ఫెక్ట్ అబ్జర్వేషన్ కూడా ఉండాలి అని చెప్తున్నారనమాట. టు అస్యూమ్ వేరియస్ పొజిషన్స్ వైల్ ఇట్ లాస్ట్స్. అంటే అది ఎక్కడుంది? గొంతులోనే వస్తుందా? తర్వాత మళ్ళీ ఇంకా ట్రాకియోలోకి దిగుతుందా? లేదంటే అలాగే ఉంటుందా? లేదంటే ఇంకా పైకి వస్తుందా? లేదంటే గొంతులో ఉండే చల్లదనమా? లేదంటే నువ్వు ప్రీవియస్‌గా ఏమైనా తీసుకున్నటువంటిదా? అనేది మొత్తం గూడా పర్ఫెక్ట్‌గా అది ఐడెంటిఫై చేయాలి. వైల్ ఇట్ లాస్ట్స్ అంటే బై వాకింగ్ ఇన్ ద రూమ్ సారీ అండ్ టు అబ్జర్వ్ వెదర్ బై మూవింగ్ ద పార్ట్ ఎఫెక్టెడ్ by walking in the room or by the open air, by standing, sitting or lying the symptom is increased. అంటే ఇదొక్కటే గాదు. గొంతులో చల్లగా ఉండడం అనేది ఒక ఎగ్జాంపుల్‌గా భావిస్తే, ఇంకా ఇక్కడ గూడా ఏదైనా బాడీ పెయిన్స్ ఓన్లీ లెఫ్ట్ షోల్డర్ డెల్టాయిడ్ రుమాటిజం లాగా వచ్చినటువంటి పెయిన్స్ అనుకోండి. మొత్తం అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి మజిల్స్ మాత్రం ఇన్‌ఫ్లేమ్ అయ్యాయి అనేది ఇక్కడ ఉందనుకోండి ఎగ్జాంపుల్‌గా. అంటే అది ఎప్పుడొస్తుంది? వైల్ ఇట్ లాస్ట్స్ టు అబ్జర్వ్ వెదర్ బై మూవింగ్ ద పార్ట్ ఈస్ ఎఫెక్టెడ్. అంటే అది కదిలించినప్పుడు పెయిన్ వస్తుందా? లేదంటే పడుకున్నప్పుడు పెయిన్ వస్తుందా? నిల్చున్నప్పుడు పెయిన్ వస్తుందా? వచ్చినటువంటి పెయిన్ అక్కడే ఉంటుందా? లేదంటే బాడీలో ఇంకెక్కడైనా రేడియేట్ అయితుందా? లేదంటే మూవ్ అవుతుందా? అనేది కూడా గమనించుకోవాలి. బై వాకింగ్ ఇన్ ద రూమ్ ఆర్ బై ద ఓపెన్ ఎయిర్, బై స్టాండింగ్, సిట్టింగ్, లయింగ్ ద సిమ్టమ్ ఈస్ ఇంక్రీజ్డ్. అంటే బయట గాలికి చల్లగా మనకి కొంచెం చల్లగాలి తగిలితే బాగుంది అని అనిపిస్తుందా? ఇలా అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలని చెప్తున్నారనమాట. ఇంకా పెరుగుతుందా? తగ్గుతుందా? లేదంటే కంప్లీట్‌గా డిమినిష్ అయిపోతుందా? అనేది కూడా చూసుకోవాలి. అండ్ వెదర్ ఇట్ రిటర్న్స్ ఆన్ అగైన్ అస్యూమింగ్ ద పొజిషన్ ఇన్ విచ్ ఇట్ వాస్ ఫస్ట్ అబ్జర్వ్డ్. అంటే మళ్ళీ పడుకున్నప్పుడు లేదంటే ఆ సెన్సేషన్ ఆ టైంకి అదే పొజిషన్‌లో కూర్చున్నప్పుడు లేదంటే పూజ చేసేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు మాత్రమే మళ్ళీ వచ్చింది. అంటే ఆర్మ్ రైజ్ చేసినప్పుడు మాత్రమే వచ్చిందనంటే అదే పొజిషన్‌లో వస్తుందా? అనేది కూడా గమనించుకోవాలి అని చెప్తున్నారనమాట. అంటే ఏ పర్టిక్యులర్ పొజిషన్ అయినా అదే పొజిషన్‌లో వస్తుందా? లేదా? అనేది కూడా గమనించుకోవాలని చెప్తున్నారు. అండ్ వెదర్ ఇట్ రిటర్న్స్ ఆన్ అగైన్ అస్యూమింగ్ ద పొజిషన్ ఇన్ విచ్ ఇట్ వాస్ ఫస్ట్ అబ్జర్వ్డ్. వెదర్ ఇట్ ఈస్ ఆల్టర్డ్ బై ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ ఆర్ బై ఎనీ అదర్ కండిషన్ ఆర్ బై స్పీకింగ్, కఫింగ్, స్నీజింగ్ ఆర్ ఎనీ అదర్ యాక్షన్ ఆఫ్ ద బాడీ. అంటే మళ్ళీ ఇదే రకంగా వస్తుందా? లేదంటే మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు, లేదంటే స్నీజ్ చేసేటప్పుడు ఈ విధంగా ఏమైనా మళ్ళీ ఎక్సర్షన్ అవుతుందా? ఇంకా పెయిన్ అనేది పెరుగుతుందా? అనేది కూడా గమనించాలని చెప్తున్నారనమాట. Or any other action of the body, and at the same time to note at what time of the day or night it usually occurs in the most marked manner. అంటే ఇక్కడ కూడా మళ్ళీ అదే టైంకి వస్తుందా? ఇంకో టైంకి వస్తుందా? రోజు 8:00 మార్నింగ్ వస్తుందా? లేదంటే ఈవినింగ్ వస్తుందా? అనేది కూడా పర్ఫెక్ట్‌గా గమనించుకోవడం జరగాలి అని చెప్తున్నారనమాట. వేర్ బై వాట్ ఈస్ పెక్యులియర్ టు ద వాట్ ఈస్ పెక్యులియర్ టు అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈచ్ సిమ్టమ్ విల్ బికమ్ అపారెంట్. అంటే మొత్తం డే బుక్‌లో ఇంత స్పెసిఫిక్ సిమ్టమ్ కానీ, ఇంత అపరెంట్ సిమ్టమ్ కానీ ఒకటి మనకు కనిపించే విధంగా మనం చూసుకునేటట్టుగా ఆ డే బుక్‌లో గాని, లేదంటే మనం ప్రూవ్ చేసిన వాటిల్లో కానీ మనం గమనించుకోవాలి అని చెప్తున్నారనమాట. ఆ గమనించుకోవడం వల్ల ఏమొస్తుంది అనంటే, దాని యొక్క స్పెసిఫిసిటీ తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం జరుగుతది? మనం వాటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే పర్ఫెక్ట్‌గా ఈ లాక్‌కి డెఫినిట్‌గా ఇదే కీ మాత్రమే వర్తిస్తుంది అనంటే టక్కున అదే పెట్టి ఓపెన్ చేస్తాం. అదే విధంగా ఇక్కడ కూడా పెక్యులర్ సింప్టమ్స్ ఎప్పుడైతే కనిపించాయో వాటిని మాత్రం అస్సలు వదలొద్దని కూడా మనకి స్టాల్వర్డ్స్ అందరూ కూడా చెప్తూనే వచ్చారు. అంటిల్ అండ్ అన్లెస్ మనకు మొత్తం సింప్టమ్ సిమిలారిటీ గాని మ్యాచ్ అయినప్పుడు తప్పకుండా వదలొద్దు అని చెప్తున్నారు. ఇది మనకి మాస్టర్ గారు హనుమాన్ గారు ఇంగ్లీష్‌లో ఇచ్చినటువంటిది. ఇప్పుడు తెలుగులో చూద్దాం 133. ఒక వేదనను రూపొందించుకొనుచున్నప్పుడు దాని పరిస్ఫుటమైన స్వభావము తెలియనట్టి ప్రయత్నము చేయవలెను. అంటే ఆ సిమ్టమ్ యొక్క క్రిస్టల్ క్లియర్‌గా ఉండే విధంగా మనము దాని యొక్క స్వభావాన్ని గాని, ఇంకా దేన్నైనా గాని చూడాలి అని చెప్తున్నారనమాట. కూర్చుండుట, నిలుచుండుట, పండుట, వంగుట మున్నగు వివిధ వైఖరులలో అదే వేదన ఎట్లు అనుభవింపబడునో తెలియవలెను. అంటే ఇక్కడ గూడా అంటే కూర్చున్నప్పుడు బావుంటుందా? నిల్చున్నప్పుడు బావుంటుందా? తిరుగుతున్నప్పుడు బావుంటుందా? అనేది మనం చిన్న మొడాలిటీస్ అడుగుతుంటాం గదా! పేషెంట్స్‌ని. ఏ విధంగా బావుంటుందని. అవన్నీ గూడా ప్రయత్నించి చూడాలి. చూసినప్పుడు ఏ పొజిషన్‌లో బాగుంటుందో ఆ పొజిషన్‌ని మనం పర్ఫెక్ట్‌గా మళ్ళీ రీప్రూవింగ్స్‌లో గూడా కన్సిడర్ జేసుకోవాలి ఇవన్నీ గూడా.
అది ఎట్లా ఉంటుందనేది వివిధ వైఖరుల్లో ఎట్లా బడునో తెలియవలెను. అంటే ఏ విధంగా పేషెంట్ అనేది ఆ భావనను స్వీకరిస్తున్నాడనేది కూడా తెలియాలి. బాధపడుచున్న అవయవము కదిలించినప్పుడు, గదిలో నడిచినప్పుడు, ఆరుబయట నడిచినప్పుడు మొదలగు మార్పులలో ఎప్పుడు తగ్గునో, ఎప్పుడు హెచ్చునో, ఎప్పుడు మాయమగునో గమనింపవలెను. అంటే అదే పార్ట్‌ని కదిలించినప్పుడా, లేదంటే రెస్ట్ చేసినప్పుడా, తిరుగుతున్నప్పుడా, కూర్చున్నప్పుడా, పడుకున్నప్పుడా, ఏదైనా పని చేసేటప్పుడా, బయట గాలిలో నడుస్తున్నప్పుడా, ఎప్పుడు తగ్గునో, ఎప్పుడు పెరుగుతుందో అన్నీ గూడా ఎప్పుడైతే డిసపియర్ అవుతుందో అన్నీ కూడా గమనించాలి అని చెప్తున్నారనమాట. వేదనలలో మొదట వేదన పుట్టిన స్థితిలో మరల కూర్చుండి, ఏమైనా మార్పు కలిగినేమో మరల గమనింపవలెను. అంటే అదే పొజిషన్‌లో కూర్చొని, లేదంటే ప్రెషర్ అప్లై జేసి, ఈ విధంగా ఏదో కొత్త ప్రయత్నాలు జేసి, ఆ పొజిషన్‌లో మనకు చేంజ్ ఏమైనా వస్తుందా అనేది గూడా గమనించాలని జెప్తున్నారనమాట. త్రాగినప్పుడు, తిన్నప్పుడు, మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మొదలు గాగాల వైఖరులలో ఎట్లు పరిణామము చెందుచున్నదో చూడవలెను. అంటే ఏ పొజిషన్‌లో కూర్చున్నా గాని, దగ్గినా, తుమ్మినా ఇవన్నీ గూడా కొందరికి ఈ చెస్ట్ మజిల్స్ అన్నీ పట్టుకొనుంటాయన్నమాట. వాళ్ళకి ఒక్కసారి తుమ్మితే చాలా ఫ్రీ అయిపోతాయి. ఎందుకంటే ఒక్కసారి కాంట్రాక్ట్ రిలాక్స్ అయితాయి గాబట్టి, అక్కడున్నటువంటి ఏదైనా గ్యాస్ పెయిన్స్ కానీ, ప్రీవియస్‌గా హోల్డ్ అయినటువంటి మజిల్ క్యాచెస్ కానీ అన్నీ గూడా వదిలిపోతాయన్నమాట. అటువంటి పొజిషన్‌లో ఏదైనా బాగుందా అనేది కూడా గమనింపగలరు అని చెప్తున్నారన్నమాట. పగలు గాని, రాత్రి గాని వేదన పుట్టుట ఏ వేళలో జరుగునో చూడవలెను. అంటే ఇది మార్నింగ్ వస్తుందా? నైట్ వస్తుందా? ఈవినింగ్ వస్తుందా? అనేది గూడా గమనించాలి అని చెప్తున్నారనమాట. ఆహ్, దాని విస్పష్టమైన సంఖ్యావ్యతలనన్నిటిని పరిశీలింపవలెను. సంభా సంభావ్యతలను అన్నిటిని పరిశీలింపవలెను. అంటే దాని యొక్క పర్ఫెక్ట్ క్లియర్ సింప్టమ్స్ కూడా ఇంకా విడమర్చి చూసి ఇంకా మనకి అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇట్లు ప్రతి వేదనయు పుట్టుట యందు ప్రత్యేకింపబడు వైఖరి ఎట్టిదో తెలియవలెను. అంటే ఏ సింప్టమ్ ఎటువంటిది అనేది కూడా పర్ఫెక్ట్‌గా మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారనమాట. అంటే ఏ సింప్టమ్‌లో ఏ వేదన అంటే ఏ డ్రగ్‌లో ఏ వేదన, ఏ సింప్టము ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది, ఎంత పెక్యులియర్‌గా ఉందనేది గూడా గమనించుకోవాలి అని చెప్తున్నారనమాట. ప్రత్యేకింపబడు వైఖరి అనగా రాత్రి హెచ్చుగా నుండును, పగలు తగ్గును. అంటే ఈ పెక్యులియర్ సింప్టమ్ ఏంటి అనేది గూడా ఇక్కడ చెప్తున్నారు వివరణలో. అంటే రాత్రి హెచ్చుగా నుండును, రాత్రి పెరుగును, పగలు తగ్గును. రాత్రి పెరిగి పగలు తగ్గును. 12 గంటలకు ఆకస్మికముగా వ్యక్తమగును. నొక్కుచున్నచో బాగుండును. చలిలో వణికిపోయినచో ఎక్కువగును. మొదలగు వైఖరి విభాగము చేయగలుగుట. అంటే ఈ విధంగా ఒకటి మనకు పెక్యులర్ సింప్టమ్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సడెన్‌గా వచ్చింది. సడెన్‌గా రాత్రి 12:00 మాత్రమే వచ్చింది. బాగా ప్రెషర్ అప్లై చేస్తే బాగుంది. చలిలో వణికిపోయినచో ఎక్కువగును. అంటే చలికి మళ్ళీ చల్లగాలికి బయటికి వెళ్తే మళ్ళీ ఎక్కువైపోతుంది. అనేది ఇంకా చూసుకోవాలి. ఇటువంటి సింప్టమ్స్, పెక్యులర్ సింప్టమ్స్ అన్నీ గూడా గమనించుకోవాలనేది ఇక్కడ మనకి మహర్షి గారు తెలుగు ఆర్గనాల సూత్ర స్థానంలో చెప్పబడిందనమాట. ఇది 133 అఫారిజంలో మనకి బేసిక్‌గా ఏం చెప్పారంటే, పెక్యులియర్ సింప్టమ్స్ ఏ ఒక్క సింప్టమ్‌ని కూడా మనం జస్ట్ బ్లైండ్‌గా వదిలేయకుండా, ఓవర్‌లుక్ ఇయకుండా ప్రతీది గూడా మనం పర్ఫెక్ట్‌గా ఆర్డర్ వైస్‌గా తీసుకొని, దాన్ని గూడా కన్సిడర్ చేసుకొని, మనం తీసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్తున్నాననమాట. ఈవెన్ ఈ కేస్‌లోనే గాదు, ఈ కేస్ టేకింగ్ చేసేటప్పుడు గూడా డ్రగ్ ప్రూవింగ్ అనే గాదు, కేస్ టేకింగ్ చేసేటప్పుడు గూడా ఎంత పెక్యులియర్‌గా మనం పేషెంట్‌ని అడగగలిగితే, అంత మంచి పర్ఫెక్ట్ సింప్టమ్ వస్తుందనేది గూడా మనం గమనించాలనేది ఇక్కడ మన 133 ఆఫ్ ఆరిజంలో మనం ఈరోజు చదువుకోవడం జరిగింది. ఇప్పుడు ఆహ్, చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి, మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లోకి వెళ్తారు. థాంక్ యూ.
శుభోదయం, నమస్కారం అండి. సార్ నమస్కారాలు. సార్ శుభోదయం సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. వాసుదేవ, లొకేషన్ చేంజ్. శుభోదయం సార్. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఓకే, శుభోదయం. మనము ఫీవర్స్లో ఏ రెమెడీస్ వస్తాయి ఫస్ట్ చదువుకున్నాం. థెరపీస్లో మొత్తం ఒక్కొక్క డ్రగ్ ఎట్లా దాని సిమ్టమ్స్ అవి చెప్పుకున్నాం. తర్వాత దాని క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పుకున్నాం. ఏ డాక్టర్ గారు వాళ్ళ యొక్క ఏ డాక్టర్ గారు వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు చాలా మటుకు తెలుసుకున్నాం. అయితే ఇంకా మనకి కేసెస్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, డిఫికల్టీస్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫీవర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎప్పటికి వస్తూనే ఉంటుంది. అయితే కొన్ని డిఫికల్టీస్ నాకు వాళ్ళకు వచ్చినాయి మాత్రం మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. తర్వాత మీరు కూడా కొన్ని మీకేమన్నా డౌట్స్ అని క్వశ్చన్స్ కానీ ఉంటే రాసి పెట్టుకోండి. విల్ టేక్ ఏ క్వశ్చన్ అవర్ ఆల్సో. ఓకే, సరే. మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫీవర్స్ తీసుకున్నాం. డిఫికల్టీస్ ఇన్ ఫీవర్. సరే, ఏమైంది, ఒక అమ్మాయి మొన్న ఫీవర్ సార్ అని ఫోన్ చేసింది. మార్నింగ్ 5 o'clock ఫోన్ చేసిండ్రు. సార్ ఫీవర్తో సఫర్ అవుతుంది మా అమ్మాయి. అమ్మాయికి ఒక 3-4 years ఏజ్ ఉంటుంది. ఫీవర్ ఉంది, వాంతులు అవుతున్నాయి అంటే సరే అమ్మా అని అక్కడ ఆమె దగ్గర జ్వరం టాబ్లెట్స్ ఎపిక్స్ ఉంటే అవి వేసుకోమని చెప్పాను. అప్పుడైతే వేసుకున్న తర్వాత నాకు మళ్ళీ 11-12 ప్రాంతాల్లో మళ్ళీ ఫోన్ చేస్తే కలిసారు. అప్పుడు ఏంటంటే, సార్ ఫీవర్ మాత్రం కొంచెం ఉంది, వామిటింగ్స్ అయితే మళ్ళీ కాలేదు. పొద్దున టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత మందులు కాలేదు. పాప అయిన తర్వాత జ్వరం మాత్రం యాక్టివ్గా ఉంది. జ్వరం మాత్రం కొంచెంగా ఉంది, ఎక్కువ లేదు. ఇప్పుడు పిల్ల మాత్రం బాగా యాక్టివ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? టంగ్ వైట్ కోటెడ్ ఉంది, పిల్ల యాక్టివ్ ఉంది, వామిటింగ్స్ ఫర్దర్గా కాలేదు. జ్వరం కూడా మార్నింగ్తో పోలిస్తే అంత లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? వెయిట్ చేయటమే సార్. వెయిట్ చేయటమే. వామిటింగ్స్ అయ్యాయి కదా. లేదు సార్, ఇప్పుడు యాక్టివ్గా ఉంది, పొద్దున మీద బెటర్మెంట్ ఉంది, ఫీవర్ కూడా అంతగా లేదు, కొద్దిగా ఉంది. వెయిట్ చేస్తే తగ్గుతుంది. మనకి ఇంకా సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఏదన్నా ఫర్దర్ కావాలంటే చూసుకోవటం, లేకపోతే లేదు. మందు ఇవ్వలేదు అంతే కదా. కదా, మందు కూడా ఇవ్వలేదు.
అంటే ప్రీవియస్‌గా ఏమన్నా ఇచ్చుంటే పనిచేస్తుందేమో. మందు కూడా ఇవ్వలే. ఓన్లీ ఎఫ్ఏ66 మాత్రం వేసుకున్నారు అంతే మరి. సరిపోతుందనుకుంటా. సరిపోతుంది. ఇంకెవరైనా? ఇంకెవరైనా చెప్తారా? వాళ్ళు మీ మీ అంటే మీరెట్లా చేయాలనుకుంటారు ఇటువంటి కేసెస్‌లో? సార్ యాంటీ వాంతి టింకుడు అనేది సార్ చెప్పండి. వాంతి అనేది కరెక్ట్ కాదు కదా సార్. అంటే మోషన్స్ అవ్వచ్చు కానీ అవును. ఆ వే అనేది బయటకు రావడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి హ్మ్. దాని గురించి ఆలోచించిన సింటమ్స్ తీసుకోవాల్సిందే సార్. అయితే వామిటింగ్స్ మార్నింగ్ 5:00 లోపల అయ్యాయి. తర్వాత మళ్ళీ కాలేదు. నా దగ్గరకొచ్చేవరకు 11, 12 అయింది. జ్వరం కూడా మళ్ళీ మార్నింగ్ కాలేదు సార్ అయితే? బాగుంది. జ్వరం కూడా ఇప్పుడు లేదు. అట్టయితే ఏమేయకూడదు సార్, వదిలేయడమే బెస్ట్ సార్. వెయిట్. అదనమాట. అర్థమైందా? అటువంటి అంటే మందు ఇప్పుడు ఏం చేయాలనే పాయింట్ మనకు నేర్చుకోవాలి ఇక్కడ. ఇలాంటి కేసెస్‌లో. మందు వేయాలా? అక్కర్లేదా? ఎందుకు? మనం ఏం చేస్తాం మెడిసిన్‌తో? వైటల్ ఫోర్స్‌ని స్టిమ్యులేట్ చేస్తాం కదా! ఆల్రెడీ వైటల్ ఫోర్స్ స్టిమ్యులేట్ అయిపోయి ఆ పాపలో యాక్టివ్ అయిపోయి వామిటింగ్స్ తగ్గించుకున్నది. జ్వరం కూడా తగ్గించుకుంది. ఇంకప్పుడు మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి? ప్లాస్బో ఇచ్చి పంపించడమే. గుర్తుపెట్టుకో. ఎందుకు? ఇప్పుడు ఒక పిల్లోడు ఎగ్జామ్‌కి లేచి చదువుకోవాలనుకో, మనం లేపి వాడిని చదివించాలి యాక్చువల్‌గా. కానీ వాడే లేచి చదువుకున్నాడనుకో, మనం లేపాల్సిన అవసరం ఉందా ఇంకా? వాడే లేచి చదువుకుంటున్నాడు వానంతట వాడే. మనం ఫర్దర్‌గా వాడిని లేపి "అరేయ్! చదువుకోరా" అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు వాడంతట వాడే చదువుకున్నాడు. అక్కడ వైటల్ ఫోర్సు అదే ఆహ్, ఆహ్, ఇది యాక్టివ్ అయిపోయి డిసీజ్‌ని సెట్ చేసుకున్నది. ఇక మనం మెడిసిన్‌తో దాన్ని స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరం లేదు గదా! అట్లా అన్నమాట. ఇట్స్ కాల్డ్ ఇండిస్పోజిషన్. అంటే మందులు అక్కర్లేకుండా ఇవి తగ్గిపోతాయి. ఇవి అక్కర్లేదు. ఎందుకు? ఇంకోటేంటంటే ఇక్కడ ఏంటి మెయిన్ కారణం ఏంటంటే ఆల్రెడీ ఎపిసోడ్ విచ్ వాస్ హ్యాపెండ్ ఇట్ వాస్ క్లియర్. ఇట్ వాస్ క్లియర్. సార్ నిన్న విపరీతమైన జ్వరం సార్. అసలు నడవడానికి కూడా రావట్లేదు సార్. నీరసంగా ఉంది సార్. అంటే ఇయాల వచ్చావు కదా! అంటే సార్ నిన్న అంతా సివియర్‌గా ఉంది. మందేం వేసుకోలేదు సార్. కానీ ఇవాళ కొంచెం ఓపికొచ్చింది. కొంచెం తినగలిగాను. ఇవాళ చాతనయింది. అందుకని మీ దగ్గరకొచ్చాను సార్ మందుకి. జ్వరం వచ్చింది అని అంటారు. అప్పుడేం జేయాల? సార్ ఏమి ఇవ్వకూడదు సార్. మామూలుగా వెయిట్ చేయాలి. వాళ్ళు అడిగితే ప్లాస్బో మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే ఎఫ్పి లాంటిది ఏదైనా ఇచ్చి పంపించొచ్చు గానీ కేఎం. అది. జనరల్‌గా ఏందంటే బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. అదే రెక్టిఫై చేసుకుంటుందని ఆ! మనం ఆలోచించాలి సార్. అది. దట్ వాట్ ఐ వాంట్ టు సే. ఆల్రెడీ ఎపిసోడ్ వాస్ హ్యాపెండ్ అండ్ అవర్ వైటల్ ఫోర్స్ హాస్ క్యూర్డ్ ఇట్స్ కేస్. కదా! ఇంగన్నప్పుడు మనం స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరం ఎక్కడ ఏముంది? అక్కర్లేదు. సార్ అన్నట్టు ఎఫ్‌పి66 కానీ, అవసరం బట్టి ఎన్‌పి66 కానీ, బయోకెమిక్స్ లేతే వడదెబ్బ అనుకో ఎన్‌ఎం66 కానీ, అట్లా 3 టైమ్స్ ఏసుకోండమ్మా అని చెప్పేస్తే, ఇంకేమైనా వీక్‌నెస్ ఉంటే అది క్లియర్ చేస్తది. ఓకే. అప్పుడు మెయిన్ డ్రగ్ అక్కర్లేదు. ఓకే. ఇలాంటివన్నమాట. సార్ మొన్న విపరీతమైన మోషన్స్ అయ్యాయి సార్. అసలు మీ దగ్గర రావడానికి క్లినిక్‌లో కూర్చోడానికి కూడా రాలేదు. కానీ మందైతే మీరేం ఏసుకోవద్దు అంటారు గానీ నేనేం ఏసుకోలేదు సార్. ఇవాళ కొంచెం మోషన్స్ తగ్గాయి. అందుకని మీ దగ్గర రానికి టైం దొరికింది సార్ అంటారు. అప్పుడు కూడా ఇదే అక్కర్లేదు. అటువంటి కేసెస్ కూడా ఇంతే. మందక్కర్లేదు. అంటే మందక్కర్లేకుండానే వైటల్ ఫోర్సే క్లియర్ చేసుకున్నది. నువ్వు మెడిసిన్ ఇక్కర్లేదు. ఆల్రెడీ ఎపిసోడ్ వాస్ అకర్డ్ అండ్ ఇట్ వాస్ క్లియర్ బై ఇట్స్ ఓన్ వైటల్ ఫోర్స్. ఓకే. ఇట్ ఈస్ ద ఫస్ట్ టు బి డిఫికల్ట్. ఒక్కోసారి స్టార్టింగ్ చేసినప్పుడు ఇది మందివ్వాలా? అక్కర్లేదా? అదొక పెద్ద ఒక సందిగ్ధం కదా! అలాంటిది సెట్ చేసుకోవాలి. అయితే ఎలాంటి కేసెస్‌లో మందివ్వొద్దు అంటే ఇండిస్పోజిషన్. ఏదైనా ఫంక్షన్ ఫుడ్ తిన్నాడు, వచ్చాడు కడుపు నొప్పి అన్నాడు. ఎంపీ6 ఎన్‌పి6 ఇస్తే తగ్గిపోద్ది. ఎంపీ గాని, ఎన్‌పి గాని ఇస్తే 3 పూట్ల 2 ఏసుకుంటే తగ్గిపోద్ది. అంతేగాని సింప్టమ్ తీసుకొని నెక్స్ట్ టైమ్‌కి 1 ఇస్తా, 10 ఇస్తా అనకూడదు. ఓకే. ఇండిస్పోజిషన్ అంటారు. ఒకవేళ చంటి పిల్లలనుకో ఏడుస్తున్నారనుకో,
కనుక్కొని దానికి సంబంధించినవి ఏం మంది ఇవ్వాలో అక్కర్లే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. నెక్స్ట్ ఒకటేమో ఇండిస్పోజిషన్, చిన్న చిన్న వాటికి మందులు అవసరం లేని వాటికి మందులు ఇవ్వక్కర్లేదు అని హనుమాన్ గారు చెప్పినారు క్లియర్గా. ఇండిస్పోజిషన్ అంటారు వాటిని. ఎలాంటి వాటిని? ఏదైనా ఫంక్షన్ ఫుడ్ తిన్నా, ఏదైనా చిన్న చిన్న వాటికి అంటే మందులు అవసరం లేకుండా బాడీ రెసిస్టెన్స్ పవర్ సెట్ చేసుకునే విధంగా ఉన్న వాటికి మందులు ఇవ్వకూడదు. అక్కర్లేదు కూడా కాదు, ఇవ్వకూడదు. ఎందుకు? బాడీ ఇమ్యూన్ సిస్టమ్ షుడ్ యాక్టివ్ అండ్ షుడ్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. అర్థమైందా? 1, 2. ఆల్రెడీ ఇల్నెస్ క్యూర్డ్ బిఫోర్ యువర్ ప్రిస్క్రిప్షన్. ఇంకో సందర్భం ఏంటి? ఆల్రెడీ ఇల్నెస్ వాస్ క్యూర్డ్ బిఫోర్ యువర్ ప్రిస్క్రిప్షన్. అయ్యయ్యో! నేను మందు ఇవ్వకుండానే తగ్గిపోయింది అనకూడదు. ఎందుకంటే బాడీ ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉంది అని అర్థం. నెక్స్ట్ ఇంకో థర్డ్ సందర్భం ఏంటి అంటే ఎరప్టివ్ ఫీవర్స్. అమ్మవారు చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ తక్కువ ఉంది. చికెన్ పాక్స్ కానీ, మీజిల్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా మందు ఇవ్వాలా అక్కర్లేదా? ఇదిగో సందిగ్ధం. ఇవ్వాలా అక్కర్లేదా? చెప్పండి ఎవరైనా. సార్ అది ప్రమాదకరి అవునా కాదా చూసుకోవాలి సార్. వచ్చినప్పుడు అయితే మేమేం మందులు ఇవ్వం సార్. మామూలుగా లేకపోతే ఫస్ట్ సెషన్ ఏమైనా కానీ ఏర్పడితే ఒకవేళ భరించలేని ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం అయితే కొంచెం ఇంటికి తగ్గడానికి ఇస్తాం. కానీ మాంసం కూడా వీలైనంత వరకు 5 days వెయిట్ చేసి తగ్గిపోయాయి. చాలా కేసులు తగ్గిపోయాయి సార్. జస్ట్ కానీ మరీ పెయిన్ ఉండి ఆహారం తీసుకోలేము అలా అన్నప్పుడు మీరు చెప్పిన అది కుడివైపు ఎడమవైపు ఆ లక్షణాలను చూసుకుంటే 1 dose చాలు సార్. ఒక 3 రోజులు తగ్గిపోయేది. కాబట్టి అమ్మవారు వస్తే మటుకు ఎప్పుడు మందు ఇవ్వం సార్. అది గొంతులో గుచ్చుకోవడం, ఈ స్కిన్ ఎరప్షన్ వచ్చి చీము పట్టడం అలాంటివి వస్తే ఆ లక్షణాలు చూసుకుని హెపార్ సల్ఫా ఏదో చూసుకుని ఎట్టించేవాడు అంతే. కరెక్ట్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? శివకుమార్ గారు. సార్ మేము జనరల్ గా ఈ ఎరప్టివ్ ఫీవర్స్ వచ్చేటప్పుడు KM6X వరకు ఇచ్చి ఊరుకుంటున్నాం సార్. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. దాంతోనే చాలా వరకు రికవర్ అవుతున్నాయి సార్. మేజర్ గా ఇంతవరకు మేమైతే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏం లేవు. గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా అమ్మవారిలో మీరు ఏం చేస్తున్నారు? మందు ఇస్తున్నారా అక్కర్లేదా? స్మాల్ పాక్స్ అదే చికెన్ పాక్స్ కానీ, మీజిల్స్ కానీ వచ్చినప్పుడు ఒక మైల్డ్ కేసెస్లో మాత్రం అక్కర్లేదు. ఏది ఓన్లీ స్కిన్ ఎరప్షన్, దురద ఇలాంటివి అన్నప్పుడు అక్కర్లేదు. మందు అవసరం లేకుండా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ దాని మేనేజ్మెంట్ అనేది మళ్ళీ ఒకసారి క్లాస్లో చెప్పుకుందాం. అయితే మందులు ఇవ్వాల్సిన పరిస్థితులు మాత్రం కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఎప్పుడు? అమ్మవారు గొంతులో పోసినప్పుడు, కడుపులో పోసినప్పుడు, లేదా కాంప్లికేషన్స్ ఆఫ్ స్మాల్ పాక్స్ అంటే విపరీతమైన దగ్గు, న్యూమోనియా అటువంటివి వచ్చాయి అమ్మవారిలో. అటువంటివి మాత్రం యూ హ్యావ్ టు ట్రీట్ అకార్డింగ్ టు ద సిమ్టమ్స్ సిమిలారిటీ. అప్పుడు కరెక్ట్ లక్షణాలు తీసుకొని మందిస్తేనే తగ్గుతుంది. అంతేగాని అప్పుడు మాత్రం వదిలేదు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి చనిపోవచ్చు కూడా. అందుకని నేను ఒకసారి చిన్నముచ్చివాడ బుజ్జి గారు, నేను ఇద్దరు మాస్టర్ గారు ఇద్దరు కలిసి సాటర్డే వెళ్ళేవాళ్ళం. అప్పుడు వెళ్తుంటే పాపం ఆయన డ్రైవింగ్ చేస్తూ టైం వేస్ట్ చేయకుండా మాకు నోట్స్ చెప్పారు. ఈ నోట్స్ స్మాల్ బాక్స్, చికెన్ బాక్స్, ఎరప్టివ్ ఫీవర్స్కి ఎట్లా చేయాలి మేనేజ్మెంట్, అప్పుడు ఈ వర్డ్స్ చెప్పారు మాకు. అన్ని కేసెస్లో మందులు అక్కర్లేదు. ఏవైతే కాంప్లికేషన్స్గా ఉన్నాయో, వెన్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్ ఇట్ ఈస్ టర్నింగ్ టు మోర్ డేంజరస్, అటువంటి కేసెస్లో మాత్రం ట్రీట్ చేయాలి. గొంతులో బాగా పోసింది, గొంతు ఒకసారి మొత్తం వాచిపోయి అది ఇంకా కాంప్లికేషన్ రావచ్చు. అప్పుడు లెక్సెస్ కానీ అలాంటివి చూసుకొని సిమ్టమ్స్ ప్రకారం మంది అయిన తర్వాత ఒకసారి మోషన్స్ అవుతూ ఉంటాయి. 1 month, ఒకసారి 1 week, 10 days అట్లా అవుతూనే ఉంటాయి. కొంచెం కొంచెం అవుతూనే ఉంటాయి. అప్పుడు చూసుకొని మంది పాలి. అర్థమైందా? అలాంటి కేసెస్ మాత్రం మిస్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ అరౌండ్ వాటిలో మంది ఇవ్వాలి కూడా, ఎక్సెప్ట్ ఇన్ ఎమర్జెన్సీ కేసెస్. ఎమర్జెన్సీ కేసెస్లో మాత్రం మంది ఇవ్వాలి. ఇది ఫస్ట్ కేటగిరీ. రెండో కేటగిరీలో ఉండే కేసెస్ ఏంటి అంటే ఎక్సైటింగ్ కాజ్ విచ్ ఈజ్ ఎక్సైటింగ్ ది లేటెంట్ సోరా. అలాంటి కేసెస్ ఎట్లా ట్రీట్ చేయాలి? ఎక్సైటింగ్ కాజ్ అంటే జ్వరం వచ్చింది. కేసు చెప్తాను. ఒక అబ్బాయి ఇప్పుడు ఒక 20 years ఉంటాయి.
ఈ అబ్బాయి మన దగ్గర రెగ్యులర్‌గా ఏం వాడడు. కాకపోతే ఏమైంది 14 తారీఖు మన దగ్గరకొచ్చాడు. మన ఏప్రిల్ 14 తారీఖు. వచ్చినప్పుడు ఏమైంది ఆల్రెడీ 15 డేస్ బ్యాక్ హలీం తిన్నాడంట. హలీం తిన్న తర్వాత మరుసటి రోజు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత బాగా అప్పుడే సింప్టమ్స్ ఉన్నాయి. అప్పుడేం చేశారు ఎంబడే అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే టైఫాయిడ్ పాజిటివ్ ఉందని చెప్పేసి మళ్ళీ 1 వీక్ మందులు వాడారు. తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళీ 1 వీక్ 10 డేస్ మళ్ళీ 1 వీక్‌కి మళ్ళీ ఫీవర్ వచ్చింది. అప్పుడు మనం గుర్తొస్తాం కదా! అప్పుడు తీసుకొచ్చారు. సార్ మందులు టైఫాయిడ్ కోర్స్ అంతా వాడాం. ఇంక మళ్ళీ మళ్ళీ వాడితే బాగుండదు యాంటీబయాటిక్స్. అందుకని మా అబ్బాయిని తీసుకొచ్చాను సార్ అని తీసుకొచ్చా. అయిన తర్వాత ఇప్పుడు సింప్టమ్స్ నేను తీసుకున్నాను. 14 తారీఖు. 15 డేస్ బ్యాక్ ఏట్ హలీం. నెక్స్ట్ డే ఫీవర్. ఫీవర్ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఫీవర్ తలంతా పట్టేస్తుంది బాగా. దాహం చాలా చాలా దాహం ఉంది. వామిటింగ్ సెన్సేషన్ తెమడ వస్తుంది. టంగ్ కోటెడ్ వైట్ కూడా ఉంది. అయిన తర్వాత మత్తుగా కూడా ఉంది. పడుకుంటున్నాడు వాడు. ఆ రోజంతా ముందు రోజంతా పడుకుంటున్నాడు. జ్వరం వచ్చిందంటే పడుకుంటున్నాడు. అప్పుడు ఏమంది ఇవ్వాలి? చెప్పండి. యాంటిమ్ క్రూడ్ ఇవ్వాలి. ఇంకెవరైనా డ్రగ్స్ ఇంకెవరైనా ఇస్తారా? నక్స్వామికా సార్. నక్స్వామికి ఎందుకు ఇవ్వాలమ్మా? బ్రయోనియా సార్. నక్స్వామికి ఎందుకు ఇవ్వాలి? ఫుడ్ పాయిజన్ ఇండికేట్ చేస్తుంది కదా అక్కడ మనకి. అంటే ఫుడ్ తిన్న పాయిజన్. తర్వాతనే ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయిపోయింది. ఓకే. తర్వాత సింప్టమ్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలా. నెక్స్ట్ ఇంకా Nextrom indicates due to non-veg. ఓకే. నక్స్వామిక ఇండికేటింగ్ డ్యూ టు నాన్ వెజ్ ఒకటి. ఇంకా సింప్టమ్స్ సార్ మరి? సింప్టమ్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలి కదా! ఇప్పుడు చాలా రెమెడీస్ ఉన్నాయి. నక్స్వామిక, ఆర్సిగాలం, పల్స్టిల్లా, యాంటిమ్ క్రూడ్ ఇవన్నీ కూడా ఫుడ్ పాయిజనింగ్ సరిపోతాయి కదా! మళ్ళీ ఇంకా మిగతా సింప్టమ్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలి కదా! ఓకే. ఇంకా మూర్తి గారు ఏం చెప్తున్నారా? ఆర్సెనిక్ ఆల్బమ్ కూడా. ఆర్సిగాలం కూడా చెప్పాను నేను. ఓకే. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇక్కడ ఏమైంది? డాక్టర్ గారు అలోపతి డాక్టర్ గారు టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ కాజేషన్ మర్చిపోయారు. ఇక్కడ ఏంటి కాజేషన్? ఫుడ్ పాయిజన్. అలాంటి కాజెస్ మిస్ చేస్తే ట్రీట్మెంట్ ఎక్కడికో పోద్ది. అలాంటి మిస్ చేసిన తర్వాత కుట్టుకునే కేసులు కూడా నాకున్నాయి. అందుకని నాకైతే ఇబ్బంది అనిపించినాయో ఆ కేసులు మాత్రం మీకు షేర్ చేస్తాను. అయిన తర్వాత ఈ అబ్బాయికి ఏం చేశాను? విపరీతమైన మత్తుంది. బాగా ఉంది మత్తు. మత్తున్న తర్వాత తల పట్టేస్తుంది. దాహం బాగుంది. కోటింగ్ వైట్ ఉంది. కోటింగ్ వైట్ కూడా బ్యాప్టిషియాలో కూడా ఉంటుంది. అప్పుడు ఫుడ్ పాయిజన్ కదా! ఎక్సైటింగ్ కాదు మర్చిపోవద్దు ఇక్కడ. ఇక్కడ ఎక్సైటింగ్ కాజ్ ఏంటి? ఫుడ్ పాయిజన్. అయిన తర్వాత ఏమిచ్చా? 14 తారీఖు బ్యాప్టిషియా 200 డోస్ ఇచ్చా. ఎందుకు? వి ఆల్సో ఇక్కడ ఇలాంటి వాటిలో ప్రిస్క్రిప్షన్ ఎట్లా ఉండాలి? వి హ్యావ్ టు కన్సిడర్ ఎక్సైటింగ్ కాజ్ అండ్ ఆల్సో సిమ్టమ్ సిమిలారిటీ. ఈ రెండు కూడా మ్యాచ్ కావాలి. ఫుడ్ పాయిజన్ ఫస్ట్ పాయింట్. సో బ్యాప్టిషియా, నక్స్వామిక, ఆర్సిగాలం ఈ 3 ఎక్కువ ఇండికేట్ అవుతుంటాయి. కానీ విపరీతం మత్తుంది. కోటెడ్ వైట్ కూడా బ్యాప్టిషియాలో ఉంటుంది. బ్యాప్టిషియా 200 14 తారీఖు ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులు పాపం సఫర్ అయ్యాడు ఫీవర్తో. అందుకని మళ్ళీ రోజు చెప్పమన్నాను ఎట్లుందని. 15th నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు. నో ఫీవర్. ఫీవర్ తగ్గిపోయింది. తల పట్టేయడం చాలా బెటర్. కానీ కొంచెం లైట్గా ఉంది. ఎందుకు? ఇక్కడ ఉంది లైట్గా దగ్గు స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు వామిటింగ్ సెన్సేషన్ కంప్లీట్ తగ్గింది. ఇప్పుడు తింటున్నాడు కూడా పంపిస్తున్నాడు ఇవాళ. వామిటింగ్ సెన్సేషన్ తగ్గింది. కానీ దగ్గు విపరీతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి?
దగ్గు మాత్రం బాగుంది సార్, అసలు తట్టుకోలేకపోతున్నాడు మా పిల్లోడు అంటున్నా. సార్ వీ కెన్ చేయమని వెయిట్ సార్. సార్, అంతే సార్, ఆ? వీ కెన్ వెయిట్. దగ్గు బాగుంది అంటున్నాడు సార్, వాళ్ళ పేరెంట్స్ ఇక మనం ఇబ్బంది పెడుతున్నారు. దగ్గు మంచిదే కదా సార్, దగ్గు రావడం మంచిదే సార్, మంచి గుడ్ సింటమే కదా సార్ అది. కరెక్ట్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఫుడ్ పాయిజన్స్, ఆయిల్ ఫుడ్ పాయిజన్స్, స్వీట్ ఫుడ్ పాయిజన్స్, ఇటువంటి కేసెస్లో మాత్రం దగ్గు జనరల్గా రిసీడింగ్లో వస్తుంది చెప్పాలి. వాళ్ళు చెప్తే దే విల్ ఫీల్ హ్యాపీ. అమ్మ ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ కనుక ఈ కాఫ్ ఉంటుందమ్మా 1-2 days ఉంటుంది, ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే దెన్ దే విల్ యాక్సెప్ట్ ఇట్. సరే సార్ ఉంటుంది సార్, అయితే 1-2 days 1 days తగ్గిపోతుంది చెప్తే హ్యాపీ. ఇఫ్ దే నో ద ఎగ్జిట్ పాయింట్ దెన్ దే విల్ హ్యాపీ. మనం కూర్చుంటాం, ప్రశాంతంగా కూర్చుంటాం. అట్లా బ్యాప్టిస్ట్ అటువంటి ఇస్తే నెక్స్ట్ డేకి చాలా మటుకు తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ 21st మొన్న వచ్చాడు సార్, అన్నీ తగ్గినాయి కానీ ఎక్కడికి వెళ్ళాలంటే కొంచెం నీరసంగా ఉంది సార్ అన్న. నీరసం ఇంకా లైట్గా ఉంది, ఆకలి ఉంది కానీ ఫంక్షన్కి వెళ్ళాలంటే తినాలంటే ఇంకా భయం అవుతుంది అంటే మళ్ళీ ఒక డోసు బ్యాప్టిస్ట్ అటువంటి ఇంకో డోసు ఇచ్చాను నిన్న, అంటే 1 week తర్వాత. ఓకే, ఇలాంటి కేసు. ఇంకో కేసు చెప్తా వినండి. ఒక ఆయన ఏం చేశాడు, హైదరాబాద్ వెళ్ళాడు, మంచి హోటల్ కదా అని భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత డైలీ ఈవినింగ్ ఫీవర్ వచ్చింది. వామిటింగ్ సెన్సేషన్ 102, 103 ఫీవర్ ఈవినింగే వస్తుంది. అప్పుడేంటి ఫుడ్ పాయిజనా కాదా ఫస్ట్ తెలియాలి, ఎందుకంటే బయట మంచి హోటల్ ఇది. అప్పుడు ఏం చేశాను, సరే ఏదైనా సిమ్టమ్స్ అయితే మనకు కావాలి కదా అని లైకో 30 ఇచ్చాను, కొంచెం తగ్గింది. మళ్ళీ 1 weekకి మళ్ళీ వచ్చింది, మళ్ళీ 1-2 daysకి మళ్ళీ వచ్చింది. ఫీవర్ కంప్లీట్ తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అయిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ అయితే అంతకుముందు డైలీ ఉప్మా తినేవాడు, కొంచెం ఉదయం మధ్యాహ్నం ఉప్మా తినేవాడు, తను డైలీ యాక్టివిటీ చేసుకునేవాడు. మళ్ళీ సిమ్టమ్స్ తీసుకొని ఈసారి ఏమైంది, ఫుడ్ పాయిజన్ కదా, ఆ కారణాన్ని కన్సిడర్ చేయలేదేమో అని నక్సామిక్ అటువంటి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఆ రోజే ఆకలి తగ్గిపోయింది. అంటే అసలు ఏది తిన్నా కూడా చేదు అంటున్నాడు. నిన్నటి వరకు బాగా తిన్నాడు, ఇవాళ చేదు అంటున్నాడు. జ్వరం మాత్రం తగ్గలేదు. ఇస్ ఇట్ గుడ్ symptom or bad symptom? Cases are going in the right way or wrong way? Are going in a right way or wrong way? ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫికల్టీస్ వస్తాయి మనకి. మందు థెరపీస్ నేర్చుకోవడం ఒకటే కాదు సార్. చెప్పండి మూర్తి గారు. కరెక్ట్ కాదు సార్, ఆకలి తగ్గిపోయిందంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ సిమ్టమ్. కరెక్ట్. ఇప్పుడు ఏమైంది, ఎక్స్ట్రామ్గా ఈ ఫుడ్ పాయిజన్ కానీ ఇచ్చినా కూడా ఏమైంది, నిన్న దాకా బాగా తిన్నాడు, ఇవాళ తినలేదు, ఇవాళ నో చేదు వస్తుంది. సో ఇట్స్ బ్యాడ్ సిమ్టమ్. అవర్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ కరెక్ట్గా. మళ్ళీ సిమ్టమ్స్ తీసుకొని పల్స్టిలా ఇచ్చా, తగ్గలేదు. మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడి సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేశాను, మొత్తం లేదు యాక్చువల్గా, కానీ మైల్డ్ లో గ్రేడ్ ఫీవర్స్ ఉన్నాయి. మైల్డ్ లో గ్రేడ్ ఫీవర్స్ అని బ్యాప్టిషియా 200 డోస్ ఇచ్చాను. మొత్తం కాళ్ళంతా వాచిపోయినాయి, నడవడానికి రావట్లేదు. ఎందుకు, ఆల్మోస్ట్ 20 days అయింది ఫీవర్ వచ్చి స్టార్ట్ అయ్యి కూడా. విపరీతమైన నీరసం అయిపోయింది, కాళ్ళు వాచిపోయినాయి, జ్వరం ఉంది. బ్యాప్టిషియా 200 డోస్ ఇస్తే నెక్స్ట్ డేకే ఫీవర్ కంప్లీట్ తగ్గిపోయింది, ఆకలి వచ్చింది, కాళ్ళు వాపులు తగ్గాయి, మొత్తం ఇంత వాపులు వచ్చాయి, వాపులు కూడా తగ్గినాయి.
తర్వాత 1, 2 డేస్ తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ అవసరం బట్టి మళ్ళీ ఇంకేం పడలేదనుకుంటా. అవసరం పడలేదు. తర్వాత కేస్ క్లియర్. ఓకే. ఇట్ వాస్ ఏ డిఫికల్ట్ కేస్ ఫర్ మీ. చాలా డిఫికల్ట్ ఫేస్ చేశా ఆ కేస్. తగ్గినట్టు తగ్గుతోంది, మళ్ళీ తగ్గట్లేదు. అర్థమైందా? వేర్ ఎక్సైటింగ్ కాజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎక్సైటింగ్ కాజ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకేనా? ఇలాంటివి మర్చిపో. ఇందులో ఏమైనా డౌట్ ఉన్నాయా? నెక్స్ట్ కేస్కి వెళ్తా, ఇంకో కేసుకి వెళ్తా. ఓకే, గుడ్. నెక్స్ట్ మీరు మీకేమైనా ఫీవర్స్ గురించి కూడా డౌట్స్ ఉంటే కూడా రాసి పెట్టుకోండి. ఇంకో కేసు చెప్తా. ఇంకో అమ్మాయి సార్ బాప్టిస్ట్ ఫుడ్ పాయిజనింగ్ కేసులో ఎలా వచ్చేస్తుంది సార్ మామూలుగా జనరల్ గా దాని యొక్క లక్షణాలు? బ్యాప్టిస్ట్ చాలా ఎక్సలెంట్ రెమెడీ. ఫుడ్ పాయిజన్ లో కానీ లేకపోతే ఏదైనా ఉంటాయి కదా, అంటే ఓవర్ స్ట్రెయిన్ వల్ల కూడా సార్? ఓవర్ స్ట్రెయిన్ లో తక్కువ, ఓవర్ స్ట్రెయిన్ లో కాదు. ఫుడ్ పాయిజన్ లో కాకుండా, ఫుడ్ పాయిజన్ కాకుండా ఏమంటారు, నీళ్ళు పొల్యూటెడ్ వాటర్. పొల్యూటెడ్ వాటర్ వస్తే ఇస్తాం సార్. అవును సార్. అది ఫుడ్ పాయిజన్ కూడా అదే సార్. నేలక మీద ఎల్లో కోటింగ్ ఒకసారి ఉంటుంది మధ్యలో అని ఆ లక్షణం చూస్తున్నాం. వైట్ కోటింగ్ అనే లక్షణం కూడా ఉంది సార్ మామూలుగా. వాసన కూడా ఉంటది. వాసన కూడా ఉంటది. అన్నిట్లో అన్ని లక్షణాలు దొరికితే మనమే తోపు. కానీ అన్నిట్లో లక్షణాలు దొరకవు కదా. ఇప్పుడు ఇలాంటి కేసు చెప్తున్నా. ఇప్పుడు ఈ కేసు ఆల్మోస్ట్ నాకు 1 మంత్ పట్టింది కదా. అట్లా పట్టకూడదు నేను చెప్తున్నా. ఎందుకంటే వీఆర్ మిస్సింగ్ ది థ్రెడ్. నాకు తెలిసి 1 మంత్ పట్టిన కేసు అది ఒక్కటే. ఇంకా తర్వాత అన్ని రోజులు ఏది పట్టదు. అట్లా ఇంకో అమ్మాయి కేసు చెప్తా. సమెక్స్ అమ్మాయి అమ్మాయికి రీసెంట్గా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఏమైంది, ఈ అమ్మాయి మదర్కి ఎందుకు వచ్చిందంటే జ్వరం తగ్గట్లేదు సార్ అని వచ్చింది. యాక్చువల్గా ఏంటి, డెంగ్యూకు అలోపతి. మ్యారేజ్ కాగానే వాళ్ళ అత్తగారు ఉంటారు కదా, వాళ్ళ అత్తగారు ఫోర్స్ చేసి హాస్పిటల్లో డెంగ్యూ పాజిటివ్ వచ్చింది, కణాలు తగ్గిపోతున్నాయని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మందు ఇచ్చారు, తగ్గింది కానీ ఇంకా తగ్గట్లేదు జ్వరం. అప్పుడు తీసుకొచ్చారు. అయిన తర్వాత విపరీతమైన మత్తు ఉంటుంది. ఓకే. నోరు చేదు, తల బరువు కదలకుండా ఉంటే బాగుంది. ఓకే. డైలీ ఆఫ్టర్నూన్ ఫీవర్ వస్తుంది. బ్రెయిన్ ఇస్తే తగ్గకపోతే అప్పుడు ఏం చేశాను నేను, నాట్రమ్ 200 ఇచ్చా. తగ్గినట్టు తగ్గింది కానీ ఇంకా మళ్ళీ ఫీవర్ వస్తుంది. మళ్ళీ 1 వీక్ చూసి జ్వరము, సివియర్ హెడేక్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, మోషన్స్ డైలీ 5 టైమ్స్ అవుతున్నాయి. మత్తుగా ఉంది, నీరసం, చేత కావట్లేదని. మత్తుంది, దాహం లేదు, నీరసం, పడుకుంటే హాయిగా ఉంది అని 1 వీక్ తర్వాత జెల్సీమియం 200 ఇచ్చా. మళ్ళీ 3-4 డేస్ కొంచెం రిలీఫ్ ఉంది కానీ మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ 1 ఇచ్చా. తల పగిలినట్టు ఉండి బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటేనే మళ్ళీ అంత సివియర్ ఉంటే 1 ఇచ్చా. కానీ తగ్గినట్టు తగ్గింది. మళ్ళీ 3 డేస్కి మళ్ళీ ఫీవర్ వచ్చింది. టంగు వైట్ కోటెడ్ ఉంది. యాంటిమ్ ఆర్స్ 200 ఇచ్చా. తగ్గలే. తర్వాత బ్యాసిలినం ఇచ్చాను, కొంచెం రిలీఫ్ వచ్చింది బ్యాసిలినం 1 అప్పుడు ఏం చేశాను, అసలు ఎందుకు వచ్చింది ఫీవర్ అనేది అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చెప్పాడు, సార్ మ్యారేజ్ అయింది అమ్మాయికి. అయిన తర్వాత మ్యారేజ్ అయినప్పుడు మా ఇంట్లో విషయాలు అవన్నీ తెలియదు, అంత బాగున్నారు, అంత వెళ్ళి సెటిల్ అనుకున్నారు, మంచి షాప్ ఉంది కదా అని పెళ్లి చేశారు. అబ్బాయి చెప్పాడు. పెళ్లి చేసిన తర్వాత నెక్స్ట్ డే పెళ్లి కాగానే వాళ్ళ తోడికోళ్ళు ఉంటాయి కదా ఇంట్లో, మీకేం లేదు, ఆస్తి లేదు, ఏం లేదు, అన్ని అప్పులే ఉన్నాయని చెప్పేసింది. మాకు షాక్, ఒక రకమైన షాక్. వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉంటాడు, వచ్చినప్పుడు చెప్పాను ఇట్లా జరిగింది. అంటే
అప్పుడు పెళ్ళైన కొత్తలో అమ్మాయికి ఎట్లా ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది కదా. ఒక రకమైన ఎక్స్పెక్టేషన్తో వస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ వీలు కాలేదు. అయిన తర్వాత ఇందులో పర్సిస్టింగ్ సిమ్టమ్ ఏది ఉందంటే నాలుక ఎప్పుడు ఏం చేసినా కూడా థిక్లీ కోటెడ్, అది ఇది చేదుగా ఉంటుంది, బాగా చేదుగా ఉంటుంది. అయిన తర్వాత దీంతో పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ వచ్చింది ఈ కేసులో. అప్పుడు ఈ పాయింట్ మీద చూసుకొని నేను ఇట్లా జరిగింది కదా అని ఏమి ఇచ్చాను, ఒక్క నిమిషం, ఇగ్నిషియా 200 ఇచ్చా. ఇగ్నిషియా అని ఇచ్చారు సార్? ఇగ్నిషియా ఇచ్చారా? అదే ఇగ్నిషియా ఇచ్చి లాస్ట్ ఇగ్నిషియా ఆ పాయింట్ ఇచ్చా. ఏవి ఇచ్చినా సరే టెంపరీ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. నాలుగు చేతి మాత్రం తగ్గట్లేదు. ఎవ్రీ వీక్ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఫీవర్ వస్తూనే ఉంది. ఎన్ని మందులు అయిపోయాయంటే అన్ని మందులు అయిపోయాయి. నక్స్మోస్ట్ అయిపోయింది, బ్యాప్టిస్ట్ అయిపోయింది, యాంటీమార్స్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయాయి. కానీ తగ్గుతుంది, మళ్ళీ రెస్పాండ్ అయ్యట్లేదు. ఎందుకు? ఎక్సైటింగ్ కాదు, అట్లాగే ఉండిపోయిందాడా. ఆ హస్బెండ్ చెప్పిన తర్వాత ఇగ్నిషియా 200 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫీవర్ తగ్గిపోయింది. తర్వాత నోరు చేదు లేదు, కీళ్ళవాతం కూడా లేదు, అన్నీ క్లియర్ అయిపోయింది. ఆర్ఏ ఫ్యాక్టర్ అంటే కీళ్ళ నొప్పులు అసలు లేవు కనుక ఆమె చెక్ చేయించుకోలేదు. ఇంకా ఫస్ట్ అయితే పాజిటివ్ వచ్చిండే, కానీ నెగిటివ్ వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు, చాలామందికి వస్తుంది. అయిన తర్వాత ఇంకేం అవసరం పడలేదు. ఇగ్నిషియా ఇచ్చిన తర్వాత మొత్తం క్లియర్ అయింది. ఆ అమ్మాయికి బ్రెస్ట్లో నాడ్యూల్ కూడా ఉండేది, అది కూడా క్లియర్ అయింది. గుడ్. ఇది నన్ను ఇబ్బంది పెట్టే కేసు ఇది ఒకటి. ఓకే, చెప్తున్నా హౌ ఎప్పుడైతే ఎక్సైటింగ్ కాజ్ ఏవైతే మిస్ అయ్యామో కారణాలు, అవి కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అది చెప్పాలంటే కొన్నిట్లో దొరుకుతాయి, కొన్నిట్లో దొరకకపోతే కూడా ఇలాంటివి వాళ్ళ హస్బెండ్ వస్తే కానీ దొరకలేదు మనకి. ఓకే, ఇలాంటివి అనమాట. ఇలాంటివన్నీ ఎక్సైటింగ్ కాజెస్ మిస్ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సార్ అదే సార్ బాప్టిషియా గురించి మొన్న మన్మోహన్ సార్ తిరుపతి ఆయన ఇచ్చారు సార్ ఒక కేసులో. సార్ అది ఎందుకు ఇచ్చారా అని ఆలోచిస్తుంటే మీరు చెప్తున్నారు, అది నాకు చాలా ఆనందం అనిపించింది సార్. ఓహో, ఇందుకోసం శ్రీరామనవమి ఫంక్షన్ లో పాల్గొన్నారు ఆయన. అది ఆ తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది. అది సార్ కేసు వాటర్ పొల్యూట్ అయిన వల్ల వచ్చిండు. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్ గారు, మీ ద్వారా అలా చెప్పించారు. సరే, అయిన తర్వాత ఇంకొక కేసు చెప్తా. అమ్మాయి మెయింటైనింగ్ కాజ్ ఎట్లా సతాయిస్తుంది కేసులో. మెయింటైనింగ్ కాజ్ ఒక అమ్మాయి 6 years అమ్మాయి. ఈ అమ్మాయికి ఎప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చినా ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తే మాత్రం ఇక్కడ లోకల్ డాక్టర్స్ సరిపోరు అమ్మాయికి. అమ్మాయికి ఏం చేయాలా, రెయిన్బోలో తీసుకొని అడ్మిట్ అయితే మళ్ళీ 1 week ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అయ్యింది. మళ్ళీ ఒక 1 month 2 monthsకి మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ టెంపర్ అంతే, మళ్ళీ వెళ్తే మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, తగ్గుతుంది. ఇట్లా జరుగుతుంటే తెలిసి తీసుకొచ్చిన తర్వాత విపరీతమైన సిమ్టమ్స్ ఏంటి అంటే న్యూమోనిక్ కండిషన్ బాగా ఉంది, జలుబు దగ్గు ఆగకుండా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ బెటర్ బై లేయింగ్ ఆన్ బ్యాక్ స్ట్రెచ్చింగ్ హెడ్ బ్యాక్, ఇట్లా పడుకుంటే హాయిగా ఉంటుంది దగ్గు బాగా ఉన్నప్పుడు. అయిన తర్వాత విపరీతమైన మొండి, వాళ్ళు చెప్పింది బాగా మొండి. అయిన తర్వాత ఫస్ట్ ఈ కేసు నేను బ్యాసిలంతో స్టార్ట్ చేశాను, ఎందుకంటే సిమ్టమ్స్ అంత క్లియర్గా లేవు నాకు. ఇంకోటి ఏమైంది, అలోపతి మందులు వాడి సిమ్టమ్స్ అన్నీ కూడా మిక్సింగ్ అయిపోయి ఒక డ్రగ్ ఉన్నట్టు నాకు ఏం అనిపించలేదు. అప్పుడు ఏం చేశాను, బ్యాసిలంతో స్టార్ట్ చేశాను. బ్యాసిలం
వేసిన తర్వాత గ్రాడ్యువల్‌గా కాఫ్ తగ్గుతూ వచ్చింది. అప్పుడంత ఫ్రీక్వెంట్ లేవు. అప్పుడంతా కాఫ్ ఫ్రీక్వెంట్‌గా రావడం లేదు. అయిన తర్వాత ఏమైంది, ఒక 2, 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత జ్వరం స్టార్ట్ అయింది. అది నా ప్రాణానికొచ్చింది. అంటే ఇంత సతాయిస్తే కేసులని చెప్తున్నా. ఎప్పుడు 4 హ్మ్. చెప్తా. ఎప్పుడు జ్వరం స్టార్ట్ అయిందంటే హ్మ్. ఆ! నవంబర్‌లో స్టార్ట్ అయింది. నవంబర్ 27. నవంబర్ 27 ఏమైంది, ముందు రోజు చలి, జ్వరం, జలుబుంది, వాంతి చేసుకుంది, మత్తుగా నిద్రపోతుంది. ముందు రోజు ఏమైంది, ఐస్ క్యూబ్ తిన్నది. ఐస్ క్రీమ్ గూడా పడదు యాక్చువల్‌గా ఆమెకి. స్వీట్ పడదు. అప్పుడేం చేశాను, 27 నవంబర్‌లో పల్స్‌టిల్ ఇచ్చా. సింప్టమ్స్ ఈవినింగ్ కాజేషన్, అగ్రవేషను ఇచ్చిన తర్వాత తగ్గింది జ్వరం. మళ్ళీ వచ్చింది. మళ్ళీ 3, 4 డేస్‌కి మళ్ళీ సివియర్ కాఫ్ వచ్చింది. అయిన తర్వాత ఏం చేశాను మళ్ళీ పల్స్‌టిల్ ఇచ్చా. పలకలే ఈసారి. మత్తుగా నిద్రపోతా ఉంది. మళ్ళీ నెక్స్ట్ అమ్మాయి చెప్పిన సింప్టమ్స్ ఏంటంటే, దగ్గు అప్పుడంత లేదు గానీ, డైలీ ఫీవరొస్తోంది. ఫీవర్‌తో పాటు మత్తుగా నిద్రపోతోంది పిల్ల. అప్పుడు జెల్సీమియం బాగా ఎపిడమిక్స్ ఎక్కువగా ఉన్నాయి. సో, మత్తుగా ఉంది, దాహం లేదు, పల్స్‌లా పని చేయట్లేదు కదా అని జెల్సేమియం 1 వేసాం డోస్. ఇంక అప్పటికే 15 డేస్ అయింది ఫీవరొచ్చి. జెల్సేమియం 1 వేసిన తర్వాత తగ్గింది. 2 డేస్ తగ్గింది. మళ్ళీ తర్వాత తగ్గింది. మళ్ళీ 2 డేస్‌కి మళ్ళొచ్చింది. మళ్ళీ సింప్టమ్స్ తీసుకున్నాను. డైలీ మార్నింగ్ 9:00 వస్తే నిద్రపోతాదమ్మాయి. 9:00 నిద్రపోతది. తలనొప్పి, దగ్గు. 9-11 దగ్గు, తలనొప్పి. ఇవన్నీ గూడా వస్తున్నాయి. విపరీతమైన దగ్గు. చెమట పోతానే ఉంది. పోతూనే ఉంది. అయిన తర్వాత 9:00 అగ్రవేషన్ టైమ్ ఉంటుంది గదా అని కెమిలా 200 ఇచ్చా. మళ్ళీ ఒక 3, 4 డేస్‌కి. కెమిలా 200 ఇచ్చాంగానే నెక్స్ట్ 1, 2 డేస్‌కి వచ్చారు. సార్ జ్వరం అంతా తగ్గిపోయింది సార్. కాఫ్ గూడా తగ్గింది సార్. పిల్ల యాక్టివ్‌గా ఉంది. ఓకే. బానే ఉంది. మళ్ళీ 1 వీక్ తర్వాత తీసుకొచ్చా. ఇప్పుడేంది, ఇప్పుడు చెప్పిన సింప్టమ్స్ ఏంటి అంటే, సార్ ఆ రోజు మీరు ఇచ్చిన తర్వాత జ్వరం తగ్గింది. కానీ పిల్ల ఆ రోజు నుంచి ఏం తినట్లేదు సార్. 1 వీక్ తర్వాత వచ్చి. ఏం తినట్లేదు. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అయిన తర్వాత డైలీ ఈవినింగ్ కాగానే కొంచెం డల్‌గా పడుకుంటుంది. ఓకే. దగ్గు గూడా బాగా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ అగ్రవేషన్‌లో లేదు. ఈవినింగ్ ఉంటుంది. ఇప్పుడేం జేయాలి నేను? ఫీవర్ లేదు. కానీ యాక్టివ్ లేదు. ఆకలి కావట్లేదు. మళ్ళీ ఫస్ట్ సింప్టమ్స్ అన్నీ తీసుకొని పల్స్‌టిల్ 200 ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది గదా! ఎందుకంటే ఆకలి కాలేదు అంటే ఇట్స్ రాంగ్ డ్రగ్. కెమిలా మే సప్రెస్ ద ఫీవర్ అని కెమిలా సింప్టమ్స్ కెమిలా ఏం చేసింది? ఫీవర్‌ని సప్రెస్ చేసింది. ఎందుకంటే ఆకలి యాక్టివ్‌నెస్ పెరగాలి. ఆకలి పెరగాలి. అట్లా పెరగలేదు. అప్పుడేం చేశాను, పల్స్‌టిల్ 1 వేసా. 1 వేసిన తర్వాత ఫీవర్ తగ్గింది. దగ్గు కూడా తగ్గింది. ఆకలి కూడా కొంచెం పెరిగింది. మ ఆకలి పెరిగింది, యాక్టివ్ అయింది. ఇంక తగ్గింది హమ్మయ్య! అనుకున్నాను. మళ్ళీ 1 వీక్‌కి మళ్ళీ ఫీవర్ వచ్చింది. అప్పుడంత తీవ్రంగా లేదు కానీ మళ్ళీ లైట్‌గా ఫీవర్ వచ్చింది సార్. మళ్ళీ వచ్చారు. ఆల్‌మోస్ట్ 1 మంత్ అయింది. తగ్గుతోంది గానీ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు నేనేం జేయాలా? యాంటిమ్టార్ ట్రై చేశారు సార్?
యాంటీబయాటిక్ సల్ఫర్ ఎందుకు కానీ ఇవ్వాలా? ట్యూబర్క్యులిన్ ఏమన్నా యాంటీ మెయింటెనెన్స్ టాక్సిడ్ కాఫ్ ట్యూబర్కులిన్ ఎందుకు? చంద్రకాంత్ గారు. సార్ చెప్పండి శివకుమార్ గారు. యాంటీ రికరెంట్ గా టాక్ డ్రౌజినెస్ ఉంటుంది, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కాఫ్ ఉంటుంది, రెపిటేషన్ ఉంటుంది. అది కొంతవరకే పనిచేస్తుంది. ఆ వైట్ కోటెడ్ టంగ్ అవన్నీ లేవు. మనకు మొడాలిటీస్ సరిపోవాలి. సిమ్టమ్స్ లో 2 రకాలు ఉంటాయి శివకుమార్ గారు. ఒకటేమో సార్ జనరల్ సిమ్టమ్స్ అంటారు, ఒకటి కామన్ సిమ్టమ్స్ అంటారు, అన్కామన్ సిమ్టమ్స్ అంటారు. ఏ డ్రగ్ అయినా సరే, ఎందులో అయినా సరే. అయితే కామన్ సిమ్టమ్స్ మ్యాచ్ ఎక్కువ అయితే అది ఎక్కువ పనిచేయదు, తాత్కాలికంగా పనిచేస్తుంది. అన్కామన్ సిమ్టమ్స్ మొడాలిటీస్ ఎక్కువ సూట్ అయినాయి అనుకో డ్రగ్కి, అది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అది డిసీజ్ని కంప్లీట్ క్లియర్ చేస్తుంది. అయితే ఇందులో టైం మొడాలిటీస్ అలాంటివి వేరే వేరే ఉన్నాయి కదా, అందుకని అన్కామన్ సిమ్టమ్స్ సెట్ కాలేదు. అందుకని యాంటీబయాటిక్ అక్కర్లేదు. ఓకేనా సార్? ఓకే సార్ థ్యాంక్ యూ. చంద్రకాంత్ గారు, ట్యూబర్కులిన్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు మీరు? రికరెంట్ గా ఎప్పుడు అటాక్ అయితేనే ఉన్నది కదా సార్. ఒకవేళ ఇంటర్ కరెంట్ రెమెడీగా సల్ఫర్ కానీ ట్యూబర్క్యులిన్ కానీ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, ఇంకెవరన్నా? సరే, ఎక్కడ ఇపికాక్ అనేది వాడలేదా? ఇపికాక్ ఎందుకు వాడాలి? అదే తెమ్మడ వస్తూ ఉంది, వామిటింగ్ సెన్సేషన్ అనుకుంటున్నాం కదా, బాగా తెమ్మడ వస్తుంది అన్నారు కదా. కామన్ సిమ్టమ్స్, దాన్ని బట్టి మనం ఇవ్వలేం కదా. కామన్ సిమ్టమ్స్ వేరు, అన్కామన్ సిమ్టమ్స్ వేరు కదా. మనకు మ్యాచ్ కావాల్సింది అన్కామన్ సిమ్టమ్స్, టిపికల్ సిమ్టమ్స్, మొడాలిటీస్. అప్పుడు ఏం చేశాను, చంద్రకాంత్ గారు చెప్పినట్టు, ఎందుకు అంత స్థాయిస్తుంది అమ్మాయికి, లక్షణాలు మారిపోతా ఉన్నాయి. ఫస్ట్ పల్స్టిల్ ఇచ్చి 200 ఇచ్చా, ఈవినింగ్ తగ్గినట్టు తగ్గింది, మళ్ళీ వేరే లక్షణాలు వచ్చాయి, మళ్ళీ జెల్సీమేం ఇచ్చా, మళ్ళీ తగ్గింది, మళ్ళీ లక్షణాలు మారిపోయాయి, మళ్ళీ 9 o'clock వచ్చింది, మళ్ళీ 9 o'clock ఇలా ఇస్తే మళ్ళీ తగ్గింది, మళ్ళీ వేరే లక్షణాలు వస్తే పల్స్టిల్ అవన్నీ ఇస్తే తగ్గింది, మళ్ళీ ఫీవర్ ఉంది. అంటే ఐ నెగ్లెక్టెడ్ ది మెయింటైనింగ్ కాజ్, దట్ ఈస్ ద మయాసం. అందుకని ఏం చేశాను, ఈ అమ్మాయికి అంతకుముందు కూడా ఫ్రీక్వెంట్గా ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చేది. ఎందుకు? ట్యూబర్కులర్ మయాసం. ఇక్కడ ఏమైంది, సిమ్టమ్స్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉన్నాయి కదా. సిమ్టమ్స్ ఒక డ్రగ్ చూపిస్తుంది, తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఇంకో డ్రగ్ చూపిస్తుంది, మళ్ళీ ఇంకో డ్రగ్ చూపిస్తుంది. ఇక్కడ ఏమైంది, మయాసంని కన్సిడర్ చేసి ఎక్యూట్గా ట్యూబర్కులం కన్నా బ్యాసిలినం బెటర్ అని బ్యాసిలినం 200 ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఇంతవరకు కూడా మళ్ళీ అమ్మాయికి ఫీవర్స్ లేవు, ఏమీ లేవు, ఏమీ రాలేదు, కంప్లీట్ క్లియర్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ 2-3 months అయింది, అసలు ఏం ప్రాబ్లం లేదు. అట్లా అనమాట. హౌ వీ హ్యావ్ టు ఎవాల్వ్ టు ద మెయింటైనింగ్ కాజ్ ఆల్సో. మ్యాజంని కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అది కరెక్ట్గా డీప్గా ఒక పర్సెప్షన్ కూడా చూసుకోవాలి. అది ఒక కేస్ మెయింటైనింగ్ కాజ్. ఎవరైనా డౌట్స్ ఉన్నాయా అడుగుతారా, ఇంకో కేసుకి వెళ్ళినా? ఆల్రెడీ ఒకసారి బ్యాసిలినం ఇచ్చారు కదా సార్? బ్యాసిలినం ఇప్పుడు ఇవ్వలేదు, ఆమెకు రెగ్యులర్గా ఎప్పుడో పూర్వం కేసులో ఇచ్చారు, రెగ్యులర్గా ఆమె అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు. ఓకే డైరెక్ట్ ట్యూబర్కులిన్ పడదా సార్? డైరెక్ట్ ట్యూబర్కులినం ఇవ్వద్దు. ముందు ఎప్పుడైనా సరే మనకు ఒకటే రూల్, సిమ్టమ్స్ సిమిలారిటీ. ఇక్కడ ఏమైంది, సిమ్టమ్స్ సిమిలారిటీ ప్రకారం మంది ఇచ్చాం, కానీ సిమ్టమ్స్ మారిపోతూ ఉన్నాయి, బై ఊసరవిల్లాగా మారిపోతున్నాయి. ఫస్ట్ జెల్సీమ్ సిమ్టమ్స్ చూపించింది, పల్స్లా సిమ్టమ్స్ చూపించింది, మళ్ళీ కెమిలా సిమ్టమ్స్ చూపించింది. సో సిమ్టమ్స్ గో ఆన్ చేంజింగ్, ఇట్స్ ద ట్యూబర్కులర్ మయాసం. Underlying the tubercular miasm is there, so we are unable to treat acute case there. అప్పుడు మళ్ళీ యాంటీమయాస్మెటిక్, యాంటీ-ట్యూబర్కులం, ట్యూబర్కులం కన్నా బ్యాసిలినం విల్ డూ ఎక్సలెంట్ వర్క్ ఇన్ acute like these cases. బ్యాసిలినం 200 ఇస్తే కంప్లీట్ క్లియర్ అవుతుంది, అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఆల్సో, బ్యాసిలినం rather than the tuberculum. సార్ స్ట్రెప్టోమైసిన్ ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది సార్? స్ట్రెప్టోమైసిన్ ఎప్పుడు వస్తుందంటే, మీకు ఈవినింగ్ ఫీవర్ ఎక్కువగా ఉండి ఈవినింగే డైలీ ఈవినింగ్ ఫీవర్ వస్తుంది, ఓకేనా సార్? అయిన తర్వాత
లైకోలాగా సిమ్టమ్స్ ఉంటాయి యాక్చువల్గా. డిఏ కాఫ్, ట్యూబర్కులర్ మయాజం కూడా దాని బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, గొంతు నొప్పి కూడా ఉంటుంది. అలాంటి వాటిలో అప్పుడు స్ట్రెప్టోమైసిన్ ఇవ్వాలన్నమాట. ఆ రోజు మనకు మెటీరియల్గా ఇచ్చారు కదా సార్ స్ట్రెప్టోమైసిన్ కూడా. ఇటువంటి కండిషన్స్లో స్ట్రెప్టోమైసిన్ ఒకటి కూడా మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒకరి నుంచి ఒకరికి ఫీవర్ వస్తే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ సిమ్టమ్ ఆఫ్ ది స్ట్రెప్టోమైసిన్. ఓకే, మిగతా కారణాలు ఏవి కూడా ఒకే గదిలో ఉండి ఒకరికి వచ్చి ఇంకొకరికి వచ్చినప్పుడు ఏ కాజెస్ తెలియనప్పుడు సాయంకాలం ఎంతమంది చెప్పున్నారు సార్ మీరు ఇది? లాస్ట్లో స్ట్రెప్టోమైసిన్ ఇస్తే అప్పుడు అటువంటి కేసెస్లో చూసుకొని ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇది. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? నెక్స్ట్ విల్ గో టు అనదర్ కేస్. ఏం సార్ ఇట్లా చెప్పుకుందామా వేరే చెప్పుకుందామా? ఓకేనా సార్ ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అవడమే మాకు కావాల్సింది సార్. ఎందుకంటే మీకు ఎప్పుడో ఒక ఫెయిల్యూర్ ఉంటుంది, మాకు చాలా కేసులు ఫెయిల్యూర్. అట్లా కదా సార్, ఎందుకంటే మనకి ఎవరికైనా సరే ఆ స్టేజ్ నుంచి వచ్చే వాళ్ళమే. అయితే అది ఒక రకమైన మదనం లోపల ఒక ఏర్పడుతుంది. ఎందుకు తగ్గట్లేదు. అక్కడ నుంచి ఒక మంది ఇచ్చిన తర్వాత తగ్గిన తర్వాత హాయి ఉంటుంది. అంటే ఒక సుడిగుండంలో పడి చనిపోతాడు అనుకున్నవాడు ఒడ్డు మీద పడితే ఎట్లా ఉంటాడు అట్లా ఉంటుంది డిఫికల్ట్ కేసు. ఇంత కష్టపడిన తర్వాత సెట్ అయిందంటే ఒకసారి వాడిని చూస్తేనే ఆ పేషెంట్ వచ్చాడని భయం అవుతా ఉంటుంది. అబ్బా ఇంకా తగ్గట్గిందా, అమ్మ కనుక్కోమ్మ అంటుంటాం. అట్లా అనమాట, అంత ఇబ్బంది పెట్టిన కేసెస్. పేషెంట్లకి నమస్కారం పెట్టాలి సార్, మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నందుకు కూడా. వాళ్ళు హోల్డ్ అంతకాలం వెయిట్ చేయడం కూడా గ్రేట్ థింగే సార్. అంటే ఆల్రెడీ వాళ్ళు సఫర్ అయ్యి వస్తారు. ఇలాంటి ఉన్నప్పుడే అలాంటి కేసెస్ అన్ని అంత ఇబ్బంది పడతాయి. ఊరికైనా అన్ని కేసెస్ ఇబ్బంది పెట్టవు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మ్యాజం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు కానీ అలాంటి కేసెస్ మాత్రమే ఎక్కువ ఇబ్బంది పడతాయి. సింపుల్ కేసెస్ ఎక్కువ ఇబ్బంది పెట్టవు. నీకు అదే ఒక డ్రగ్ ఇస్తే తగ్గిపోతుంది సార్. మన డిస్పెన్సరీలో వెయిట్ చేస్తారు సార్, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే సార్, మాస్టర్ గారు కూడా ఇలాంటి పరీక్ష పెడతారు, ఇంకా చదవాలి నువ్వు ఇంకా. నెక్స్ట్ అలా ఫెయిల్ అయిన కేసు ఒకటి తగిలిందంటే ఎన్నో సక్సెస్ అవుతాయి సార్. అంటే చదువుతాం కదా మళ్ళీ. మనం మదించుకుంటాం మన లోపల, మేము కొంచెం ముందుకు వెళ్తాం అట్లా. నెక్స్ట్ ఇంకో కేసు చెప్తా. ఈ అమ్మాయిది మొన్న జనవరిలో ఈ అమ్మాయికి ఫీవర్స్ వచ్చాయి. జనవరిలో నేను గురుపూలకు వెళ్తున్నాను, ఈ అమ్మాయికి ఫీవర్ వచ్చింది. అప్పటి నుంచి పాపం దాదాపు 1 వీక్ 10 డేస్ సఫర్ అయింది ఈ అమ్మాయి. సిరిచందన. ఈ అమ్మాయికి ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ 12 ఇయర్స్ ఏజ్ అమ్మాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాను, తగ్గింది. పల్స్టిల్ అవన్నీ వేసాను. ఇచ్చిన తర్వాత కీళ్ళ నొప్పులు ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. అసలు ఏం మళ్ళీ కీళ్ళ నొప్పులు అసలు ఏం లేవు. అయిన తర్వాత మొన్న జనవరిలో ఫీవర్ వచ్చింది ఈ అమ్మాయికి. జనవరి 3rd ఫీవర్ వస్తే ఏ సిమ్టమ్స్ ఉన్నాయి? చికెన్ తిన్నది 2 డేస్ బ్యాక్ చికెన్ తిన్నది. నిన్న మిడ్ నైట్ స్టార్ట్ అయింది. చికెన్ తిన్న తర్వాత మిడ్ నైట్ కోల్డ్, జ్వరము, 103 ఫీవర్ ఉంది. మధ్యాహ్నం పూట ఫీవర్ వస్తుంది డైలీ కూడా 12 o'clock. ఒళ్ళు నొప్పులు, విపరీతమైన నీరసం, దాహం తాగుతుంది, బాగానే తాగుతుంది, కొంచెం కూడా కాదు, తాగుతుంది. సో విపరీతం నీరసం ఉంది అని ఆర్చికల్పం బదులు చైనా హార్స్ ఇచ్చాను. చైనా హార్స్ 200 ఇచ్చిన తర్వాత కొంచెం తగ్గిందంటే గురుకులకి వెళ్ళిపోయాను నేను. 3వ తారీఖు కదా, మళ్ళీ 9వ తారీఖు నాకు ఫోన్ చేశారు. సార్ మళ్ళీ జ్వరాలు స్టార్ట్ అయ్యింది సార్, అప్పుడు తగ్గింది, మీరు ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు తగ్గింది చైనా హార్స్ ఇస్తే, కానీ మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ అని మళ్ళీ నాకు ఫోన్ చేశారు. మళ్ళీ జ్వరం ఎప్పుడు స్టార్ట్ అయింది? 9వ తారీఖు ఫోన్ చేశారు. 8వ తారీఖు రాత్రి 7:30 నుంచి మళ్ళీ దాహం, అది జ్వరం. సాయంత్రం 7:30 నుంచి జ్వరం, దాహం ఉంది. హాఫ్ అన్ అవర్కి ఒకసారి కొంచెం తాగుతుంది. తినబుద్ధి అస్సలు కావడం లేదు. అట్లా పడుకొని ఉంటుంది. బలవంతంగా తింటే వాంతులు అవుతున్నాయి. సర్ది ఎక్కువ ఉంది. చీమిడి ఎల్లో కలర్ ఉంది. అయిన తర్వాత కళ్ళు మంటలు ఉన్నాయి.
పడుకుంటే లేవబుద్ధి కావట్లేదు, బ్యాక్ బోన్ చేతులు నొప్పులుగా ఉన్నాయి, మేళ్ళు గుంజుతున్నాయి. ఇవి మనకు చెప్పిన సింటమ్స్. ఏం వేసి ఉంటాను? మెర్సాల్ ఇచ్చారు సార్. మెక్సాల్ ఎందుకు ఇస్తా? అంటే ఇది నాన్ వెజ్ తిన్నాక ఒకటి నైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అందుకని చెప్పి అన్న ఇచ్చారా? ఓకే, నెక్స్ట్ ఇంకా చిన్నగా గారు ఏమి ఇచ్చి ఉంటాను? సార్ అదే పల్సటిల్ అని అనుకుంటున్నా సార్ మళ్ళీ. కరెక్ట్, పల్స్టిల్ అనే ఇచ్చాను నేను కూడా. 9 తారీఖు పల్స్టిల్ చెప్పాను, కానీ మళ్ళీ 11 తారీఖు మళ్ళీ ఫోన్ చేశాను. ఉదయం 4 గంటలకి కడుపులో తిప్పి వామిటింగ్ సెన్సేషన్ ఉంది, చలి జ్వరం 8 గంటల నుంచి రాత్రంతా ఉంది, మూలుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ జ్వరం స్టార్ట్ అయింది, కడుపులో తిప్పినట్టు ఉంది, వామిటింగ్ సెన్సేషను, మూలుగుతూ ఉంది, చలి జ్వరం, నాలుక చేదు, తినబుద్ధి కావడం లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, నీరసం, మేళ్ళు గుంజుతున్నాయి, నాలుక తెల్లగా ఉంది. పల్స్టిల్లో దక్కలేదు. మళ్ళీ ఈవినింగ్ ఫీవర్ కదా, 4 o'clock ఫీవర్ వస్తుంది డైలీ. సో వెచ్చగా తాగితే కొంచెం బాగుంటుందేమో అని అనిపించుకొని లైకో 30 ఒక డోస్ చెప్పండి. లైకో 30. లైకోకి పల్స్టిల్లాకి ఒక డిఫరెన్స్ కొంచెం ఎందులో జనరల్గా ఏం చూసుకుంటాం అంటే, పల్స్టిల్లా వాడికైతే గొంతు నొప్పులు కానీ జ్వరాలు కానీ చల్లగా తాగితే బాగుంటుంది. లైకోపోడియం వాడికి వేడి తాగితే బాగుంటుంది. ఇది మేజర్, ఎందుకంటే రెండింటికి కూడా ఈవినింగ్ అగ్రవేషన్ ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్త, దగ్గరగా ఉంటాయి కనుక చూసుకోవాలి. అయిన తర్వాత లైకోపోడియం 200 ఇచ్చాను, మళ్ళీ తగ్గి మళ్ళీ వస్తే 17 తారీఖు. మళ్ళీ 19 తారీఖు నేను గురుపూర్ నుంచి రాగానే మళ్ళీ వచ్చారు. జ్వరం ఇంకా లైట్గా ఉంది కానీ ఆకలి కావడం లేదు. 19 తారీఖు డైలీ 4 o'clock ఫీవర్ వస్తుంది, వాంతులు అవుతున్నాయి. అమ్మాయి స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే వాంతులు అవుతున్నాయి బాగా, కొంచెం కొంచెం తాగుతుంది, వామిటింగ్ సెన్సేషన్ అని చెప్పింది. ఇట్లా కాదు అని మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు స్టిల్ సిమ్టమ్స్ ఉన్నాయి కానీ తగ్గట్లేదు. సరే మరి నేను మిస్ అయ్యామో లేకపోతే 200 ఇచ్చాను, తగ్గలేదు. సో మళ్ళీ నాట్ ఓన్లీ అక్యూట్ ఫేస్, మొత్తం కేసు అంతా కన్సిడర్ చేసి బ్యాక్గ్రౌండ్లో మెయింటైనింగ్ కాజ్ ఏముంది ఇక్కడ? కీళ్ళవాతం అంటే మ్యాసం, ట్యూబర్కులర్ మ్యాసం. ఇక్కడ ఏం చేశాను, మళ్ళీ సిమ్టమ్స్ అనేది తీసుకొని పల్స్టిల్లా 1 ఇచ్చా. పల్స్టిల్లా 200 ఇచ్చినప్పుడు తగ్గలేదు, కొంచెమే తగ్గింది, కానీ మళ్ళీ సిమ్టమ్స్ అంతా యాక్యురేట్గా ఉన్నాయి. ఫస్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా పల్స్టిల్లా వేస్తేనే తగ్గింది కనుక పల్స్టిల్లా 1 ఇచ్చా అమ్మాయికి 19th జనవరి. అంటే జస్టిస్ చాలా జాగ్రత్త చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను సిమ్టమ్స్ ఎక్కువ చేంజ్ అవుతా ఉన్నాయనుకో, అప్పుడు ట్యూబర్కులం కానీ బ్యాసిలం కానీ ఇచ్చేవాడిని. ఇక్కడ ఏం సిమ్టమ్స్ ఏం మారలే కదా, అందుకని నేను పల్స్టిల్లా 1 ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆకలి బాగా రాలేదు, వాంతులు తగ్గినాయి, నీరసం బెటర్ ఉంది, ఫీవర్ లేదు, ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. పల్స్టిల్లా 1 ఒకటే డోస్, సింగిల్ డోస్ ఉంది. తర్వాత ఫీవర్ లేదు, ఏం లేదు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసు అనమాట అమ్మాయి. అట్లా బ్యాక్గ్రౌండ్ అట్లా ఉన్న కేసులు మాత్రం ఒక్కోసారి పొటెన్సీ సరిపోకుండా ఇబ్బంది పెడతాయి. అలాంటి మీరు జాగ్రత్తగా చూసుకొని మంది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్స్ ఫర్దర్గా? నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకో 5 minutes ఉంది, ఎందుకంటే మళ్ళీ కేసు వెళ్తే మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయలేకపోతాను. మీకు అక్యూట్లో ఎట్లా వెళ్ళాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మాకు డౌట్లు ఉన్నట్టువని మీరు చెప్పేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక కేసు ఫెయిల్ అయింది అనుకోండి సార్, మనసులో ఇది ఎందుకు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని మీరు బట్టి జ్ఞానంగా మార్చేస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. వరుసగా ఈ మధ్య 2 కేసులు అలా వచ్చినప్పుడు ఆమె ఎట్లా నుంచి వచ్చాం కదా సార్, అట్లా మదనపడి ఎందుకు తగ్గట్లేదు అని మొత్తం దాన్ని క్లియర్ చేసుకోవడానికి టైం పట్టి
ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అక్యూట్లో ఈ నేను చెప్పిన కేసెస్లో ఏం కాకుండా మీకు ఫీవర్స్లో మేనేజ్మెంట్లో మీకు ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా అక్యూట్లో? ఎవరికేం డౌట్ లేవు. ఓకే, సరే. అయితే ఇంకొకని కేసెస్ ఉంటాయి. అలాంటి కేసులు కూడా ఫీవర్ సతాయిస్తుంది. ఏంటి? డీప్ ప్యాథాలజీ అండర్లైన్ కేసులో కూడా ఇవి సతాయిస్తాయి. సైకోసిబిలిటీ కేసు అంటారు. సెకండ్ అబ్జర్వేషన్ ఏంటి? ప్రొలాంగ్డ్ అగ్రవేషన్ బట్ ఫైనల్ అండ్ స్లో ఇంప్రూవ్మెంట్. అలాంటి కేసులు కూడా నువ్వు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టే రాకపోవడం అట్లా సతాయిస్తుంది. నెక్స్ట్, ఫీవర్ డ్యూ టు ఎక్స్టర్నల్ కాజెస్. ఇక్కడ కూడా మనకు ఎక్కువ సిమ్టమ్స్ చూసుకోవచ్చు. అయితే ఎక్స్టర్నల్ కాజెస్లో కూడా మనం జాగ్రత్తగా గమనించుకొని ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఎక్స్టర్నల్ కాజెస్ అంటే ఏంటి? ఇంజురీస్, దెబ్బలు కానీ కాలిన వాటికి కానీ వీటికి ఎక్కువ మటుకు నువ్వు సిమ్టమ్స్ ఎక్కువ చూసుకోపోయినా సరే మనకు మాస్టర్ గారు ఒక మంచి విధానం ఇచ్చారు. ఇది ఇంజురీస్లో ఆర్నికా కానీ లేడంపాలు కానీ హైపెరికం కానీ ఇలాంటివి చూసుకొని ఇచ్చేయచ్చు. అయిన తర్వాత ఇంజరీస్ ఇంకో కేసు చెప్తాం. ఒక ఆయనకి బాగా దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన తర్వాత ఆర్నికా ఇచ్చా, తగ్గింది, మళ్ళీ వస్తుంది, తగ్గట్లేదు, ఫర్దర్గా తగ్గట్లేదు. ఆర్నికా 6 అయిపోయింది, 30 అయిపోయింది, 200 అయిపోయింది, వేరే సిమ్టమ్స్ చూసుకొని ఇంకేమైనా ఉన్నాయి, అట్లా కూడా తగ్గట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నేను దెబ్బలు తగ్గట్లేదు. శ్రీనివాస్ గారు ఏం చెప్తారా? ఏమన్నా శ్రీనివాసరావు గారు? హైపెరికం కాలేదు, హైపెరికం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇంజురీస్ లో కూడా ఓన్లీ వెన్ దెర్ ఈస్ ఓన్లీ అవుట్వర్డ్ అది బ్లడ్ బయట కనిపిస్తున్నప్పుడు అటువంటి సెప్టిక్ కండిషన్స్ లో మాత్రమే హైపెరికం ఇండికేట్ అవుతుంది. ఇంకా మాట్లాడుతున్నా ఇంతకుముందు స్వప్న గారు, ఇంకా ఎవరెవరు? వాళ్ళ పాథాలజీ అంటారా? అంటే నార్మల్ గా వాళ్ళకి అంటే ఇంకేమన్నా దీంతో పాటుగా షుగర్ అట్లా ఏమన్నా ఉన్నాయా? అట్లా ఏం లేవు. దెబ్బ తగిలింది కానీ ఆర్ని కానీ అటువంటి కానీ సిమ్టమ్స్ ఇంకా డ్రగ్ ఇస్తే కూడా తగ్గట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మధుబాబు గారు. అప్పుడు మళ్ళీ ఒకసారి కేసు అంటే ఎప్పుడు తగిలింది, ఎందుకు తగిలింది, ఎలా జరిగింది అనేది కొంచెం డెప్త్ గా, అంటే ఇప్పుడు మెంటల్ సిమ్టమ్స్ కూడా మనం ప్రిఫర్ చేయాల్సి వస్తుంది దీంతో పాటుగా. అదే అనమాట, కరెక్ట్. ఇప్పుడు ఏం చేసాము? ఇంతకుముందు లోకల్ గా మనం అబ్జర్వ్ చేసాం, కేసుని లోకల్ గా మాత్రమే చూసాం. ఇది దెబ్బని మాత్రం చూసాం, ట్రీట్మెంట్ ఇచ్చాం, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. కానీ తగ్గితే అక్కర్లేదు, ఇంకా తగ్గలేదు కనుకనే కదా. అప్పుడు ఏం చేయాలి? కాన్స్టిట్యూషనల్ గా కేసు అంతా తీసుకొని కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అప్పుడు ఇవ్వాలి, ఒకటి వస్తుంది ఖచ్చితంగా ఇవ్వాలి అటువంటి కేసెస్. అప్పుడు మళ్ళీ కేసు అంతా మొత్తం మళ్ళీ నీకు ఆరుగా ఇవ్వాలకనే మొత్తం కూడా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. అటువంటి కేసులో కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఒక డోస్ ఇవ్వాలి, ఇస్తే మనకు క్లియర్ అయిపోతుంది. ఎవరు శ్రీకాకుళం జిఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారు కదా, మన రామేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారు. అప్పుడు ఒక ఆయనకి ఇంజురీ అయితే ఫ్రాక్చర్ అయిందనమాట. ఫ్రాక్చర్ అయ్యి ఎంతకని తగ్గపోతే బ్యూఫోర్ 200 ఇచ్చారంట. పక్క వాళ్ళు పరిచయం అవుతుందంట, సార్ ఆయన ఫ్రాక్చర్ అయింది, మీరేమో బ్యూఫోర్ అయినా ఇస్తారని సార్ అన్నారంట. అంటే కాదు నాయన, సింఫైటమ్ కానీ ఇవన్నీ వెన్ దే ఆర్ ఫెయిల్ టు యాక్ట్, అవి పనిచేయడం సరిపోయినప్పుడు అప్పుడు బ్యూఫోర్ అయినా ఇస్తే కంప్లీట్ తగ్గిపోయిందని చెప్పారు. తగ్గుతుందని అప్పుడు ఇచ్చిన తర్వాత కంప్లీట్ తగ్గిపోయింది. అట్లా అటువంటి కేసు కూడా జాగ్రత్త ఉండాలి. శకుంతల గారు. నమస్తే సార్. అమ్మా నమస్తే, చెప్పండి. ఒక 70 years వ్యక్తి అండి, ఆయనకు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఈజ్ అనేబుల్ టు మూవ్ అండి, బాగా అటు ఇటు కదలలేడు. ఈ బటక్స్ దగ్గర బెడ్ సోర్స్ వచ్చాయండి.
ఓకే ఎకినేషియా ఇచ్చాం. ఎకినేషియా లోపలికి తర్వాత అప్లై కూడా చేసినా కూడా ఇంకా తగ్గటం లేదండి. ఏమి ఇవ్వాలి? అప్పుడు మీరు కాన్స్టిట్యూషనల్ గా డ్రగ్ ఇస్తేనే బెటర్. ఎందుకంటే బెడ్ సోర్స్ అనేది ఓన్లీ లోకల్ గా మీరు చూడకండి. యాక్చువల్ ప్రెషర్ వల్ల వస్తాయి. కాన్స్టిట్యూషనల్ గా ఆయన లేవలేకపోతున్నాడు, వీక్నెస్ అవన్నీ ఉన్నాయి కదమ్మా, అవునా లేదా? అవునండి. అవును సార్. యాక్చువల్గా సింపుల్ ఇంజురీకి అయితే అంత అట్లాంటిది ఉండదు కదా. అవునండి. ఓన్లీ అంటే ఫ్రాక్చర్. దిస్ ఇస్ నాట్ ఆయనకి ఇది ఫస్ట్ ఫ్రాక్చర్ కాదండి. ఇది 4వ ఫ్రాక్చర్ ఆయనకి. అక్కడే ఉంది. మామూలు కండిషన్స్ లో కూడా ఆయన నడవలేడండి. సో అక్కడ వాకర్ తో సపోర్ట్ ఓన్లీ నడవగలడు. బోన్స్ కూడా చాలా వీక్ గా ఉన్నాయి కదా, ఫ్రీక్వెంట్ గా అవునండి. ఫ్రాక్చర్స్ అవును. వస్తున్నాయి. సో అప్పుడు మీరు అంతా కేసు అంతా కన్సిడర్ చేసి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీద కరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇవ్వండి. అంటే అలాంటి కండిషన్స్ లో ఏం వాడాలి? అదే కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇవ్వండి. మొత్తం కేసు అంతా తీసుకోండి, కేసు టేకింగ్ తీసుకొని అప్పుడు ఇస్తే మీకు ఈ దీంతో పాటుగా ఇది ఈ బెడ్ సోర్స్ తో పాటుగా కేసు ఇంప్రూవ్ అవుద్ది. అప్పుడు మెల్లగా నడవడం కానీ చేస్తాడు. అప్పుడు బెడ్ సోర్స్ కూడా కంప్లీట్ తగ్గుతాయి. మీకు డైలీ డోస్ గా గన్ పౌడర్ 3x అలాంటివి బాగా పనిచేస్తాయి. నోట్లోకి ఇవ్వచ్చు డైలీ డోస్ గా. కానీ మీరు మాత్రం పొటెన్సీ ఏంది సార్? పొటెన్సీ సార్? కాన్స్టిట్యూషన్ డ్రగ్ 200 ఇవ్వండి డోసు. వాళ్ళ ఏజ్ ని బట్టి 30 కానీ 200 కానీ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంకా కూడా ఏంటంటే డైట్ కూడా జాగ్రత్త ముఖ్యం. నువ్వు ఎంత కరెక్ట్ మంది ఇచ్చినా కూడా అక్యూట్ ఫీవర్స్ తగ్గలేదు అంటే ఏం తిన్నావు అని అడగాల. వాడు జ్వరం అంటున్నాడు, ఫీవర్ అంటున్నాడు, పిల్లోడు ఏడ్చినాడు సార్, ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు, ఏం చేయమంటారు? అది ఒక్కడే తింటున్నాడు వాళ్ళు అంటారు. నూడిల్స్ పెడుతున్నాడు, ఏం చేయమంటారు? వాడు ఒక్కడే బాగా టేస్ట్గా తింటున్నాడు అంటాడు. అలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకొని మనం మందించుకోవాలి. ఓకే, ఇది మనకు ఫీవర్లో థెరప్టిక్స్, ఫీవర్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్, డిఫికల్ట్ కేసెస్ ఇవన్నీ కూడా ఒక యజ్ఞంలాగా చెప్పుకున్నాం. మీకు అందరికి కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే ఒక మంచి గైడ్లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ క్లాస్లో మనం ఫీవర్ తీసుకుందామా వేరే తీసుకుందామా? జూనియర్స్ ఎవరైనా మీకు 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 అవసరం చెప్పండి. మైండ్ రూబ్రిక్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ తెలుగులో. అది చెప్తాను, అది గురువారం క్లాసెస్ లో తీసుకుందాం. ఇప్పుడు ఫీవర్స్ తర్వాత మనకి ఏం తీసుకుందాం శిరీష గారు? ఫీవర్స్ తీసుకుందాం సార్. ఇప్పుడు కొత్తగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి సార్. ఒక 3 weeks వరకు వీక్ గా ఉంటున్నారు. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఫీవర్స్ గురించి. ఓకే, సివియర్ ఫీవర్, హెడ్ ఎక్స్, వామిటింగ్ సెన్సేషన్, మోషన్స్. లక్షణాలు తీసుకోమ్మా. లక్షణాలు తీసుకొని యాంటీమ్క్రూడ్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఇంత క్లాస్ లో కూడా మీకు చెప్పాను, యాంటీమ్క్రూడ్ ఎక్కువ వస్తున్నాయి. టంగ్ వైట్ కోటెడ్ ఉంది, ఫీవర్ ఉంది, వామిటింగ్స్, మోషన్స్ ఉంటే చూసుకొని యాంటీమ్క్రూడ్ లేకపోతే ఇంకేమైనా ఉంటే ఇవ్వండి. దీంట్లో యూరిన్ ఈ మెడిసిన్స్ మామూలు ఇంగ్లీష్ మందులు ముందు వాడారు సార్. అప్పుడు వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా సివియర్ గా వచ్చింది సార్. అదే అవన్నీ తీసుకెళ్ళాలి లక్షణాలు. అప్పుడు అవి కూడా చూసుకోండి. అలాంటి కేసెస్లోనే మనకు కొంచెం డిఫికల్ట్ కేసు అంటాం. అలాంటి కేసులు ఎట్లా ట్యాకిల్ చేయాలని కొంచెం ఎక్స్పీరియన్స్ డాక్టర్ చూసుకొని వెళ్ళండి. ఓకే, చూద్దాం. అయితే నెక్స్ట్ అంటే నా ఐడియా ఏంటంటే ఫీవర్ సంబంధించినవి కొన్ని రూబ్రిక్స్, ఇంపార్టెంట్ రూబ్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అంటే ఫీవర్ మనకు మామూలుగా ఫీవర్ దాహం అనే వరకు తక్కువ బ్రెయిన్ ఒకటి గుర్తు రాకుండా అట్లా చెప్పమంటారా, లేకపోతే ఇంకో టాపిక్ తీసుకోమంటారా? సార్ రూబ్రిక్స్ చెప్పండి సార్. కొన్ని అంటే అది కంప్లీట్గా మీకు అవగాహన వస్తుంది అన్న ఐడియా. ఫీవర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఎట్లాంటి కేసెస్లో ఎట్లా వెళ్ళాలి, కానీ డ్రైగా ఉంటుంది, ఇది ఆ సబ్జెక్ట్ డ్రైగా ఉంటుంది. అంటే అయినా కూడా మేము మిస్గైడ్ కాకుండా ఉండదు సార్. మీరు చెప్పాల్సిన చెప్పినా కూడా మిస్గైడ్ అయిపోతాం కదా. అది నాలెడ్జ్ లేకుంటే అది చెప్పడం చాలా మేలు. మీరు చెప్తుండేది సార్. అయితే నేను నెక్స్ట్ సార్ ఇప్పుడు మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల సార్ మేము మీరేమో మందు కరెక్ట్ గా చెప్తారు, చెప్పినా కానీ ఆ రూబ్రిక్ మీద నాలెడ్జ్ లేకుండా మిస్గైడ్ అయిపోతుంది కదా. కేసు తప్పు డాక్టర్ దగ్గరే ఉండిపోతుంది ఆ నాలెడ్జ్ లేనందువల్ల. కరెక్ట్ సార్, చెప్తాను కొన్ని పాయింట్స్ చెప్తా.
ఫీవర్స్ లో దగ్గరగా ఉండేవి ఎక్కడ మిస్ అవుతాం అనే పాయింట్ చెప్తాను. హేమంత్ గారు సరేనా? అదే సార్ వెంకటేశ్వర సార్ మేము అనుకునేవాళ్ళం సార్ 10 years క్రితం. ఇప్పుడు సార్ మాట్లాడారు కదా, ఆ, ఇది చెప్తే బాగుండు మా మాస్టర్ గారు ఈకే గారు సంబంధించిన వ్యక్తులు అని మేము ప్రేయర్ చేసుకునేవాళ్ళం. అది మీ రూపంలో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సదా కృతజ్ఞతలు. ఎందుకంటే నాలెడ్జ్ ఉంటే కొన్ని వేల మందికి ఉపయోగపడతాం కదా. ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఈ కేసు అనేది మాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే మనం బ్రెయోని అనుకుంటాం, అంత- అన్ని లక్షణాలు అనుకుంటాం, బ్రెయోని ఇచ్చింది తగ్గట్లేదు అని ఒక రకమైన ఫీలింగ్ ఉంటది. అప్పుడు బ్రెయోనియర్ తో అదే పాటు అదే లక్షణాలు అదే ఉన్నప్పుడు ఇట్లా చేయాలి అనేది నెక్స్ట్ టైం లో చెప్తాను. ఓకే, ఐ విల్ టేక్ సమ్ ఆఫ్ అవును ది సార్. రూబ్రిక్స్. నేను హేమంత్ గారు పనిచేసాం సార్ విద్యానగర్ డిస్పెన్సరీలో. సార్ నేను హేమంత్ గారు 7-8 years పైన పనిచేసాము. రిటైర్ అయిన తర్వాత ఇటు వచ్చి అప్పుడు లెక్చర్ గా ఉంటున్నా అక్కడ విద్యానగర్ లో. భరద్వాజ గారు పనిచేసిన కాలేజీలో వర్క్ చేసి డిస్పెన్సరీలో వర్క్ చేస్తున్నా. హేమంత్ గారు నాకు చాలా సపోర్టివ్ గా ఉండేది పాపం. నేను రిటైర్ అయిన తర్వాత ఇటు వచ్చే ఫ్యామిలీ ఫాదర్ మదర్ ఇక్కడ ఉన్నందువల్ల అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. చాలా హెల్ప్ చేశాడు పాపం. హెల్పింగ్ నేచర్ అండ్ వెరీ క్యూరియాసిటిక్ పర్సన్. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ. అందుకే అందరం ఓ దగ్గర కలిసాం. సరే, స్వస్తి. అది మాస్టర్ గారు మాకు మీతో మీ మాటలు వినే అదృష్టము. అందరం ఒకటే థీమ్ తో మైండ్ లో ఉన్నాం కనుక ఇక్కడ లైక్లీ మైండ్ పీపుల్ అందరం ఒక దగ్గర కూర్చొని చదువుకుంటున్నాం. సంతోషం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. వాస్తవం.